మమ్మల్ని క్షేమముగా, సజీవముగా, సురక్షితముగా సకాలములో ఈ స్థలానికి మోసుకుని తీసుకొచ్చినటువంటి దేవాతి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఈ స్థలములో యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. యేసయ్యకు చెందవలసిన మహిమ మనం ఎవ్వరము దొంగిలించకుందుముగాక. సర్వకాలములలో, సర్వలోకములో, సర్వయుగంలో యేసయ్య నామమే ఘనపరచబడునుగాక. అన్న మారిందేంటి వాయిస్? బేస్ తగ్గించండి. నాకు ఈ అవకాశం పిలిచిన దైవజనులు నానిబాబాయ్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు. అబ్రాహమయ్య గారికి వందనాలు. ఆర్కెస్ట్రా బ్రదర్స్ అందరికీ వందనాలు. అన్న బాగున్నారా? మరి మీ అందరికి 200 అమ్మ. మీడియా మిత్రులకి, లైవ్ నడుపుతున్న బిడ్డలకు కూడా ప్రత్యేక వందనాలు. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. చదివే తల్లి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చిన్న ప్రార్థన అన్న. పిల్లో తీసిరండి, వెనకలేసుకోవడానికి పిల్లో. చిన్న ప్రార్థన చేసుకుందాము. తల్ల వంచండి. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, గనులైన వారు వాడబడుతున్న వేదిక ఇది. గొప్ప గొప్ప అభిషక్తులు వాడబడుతున్న వేదిక ఇది. వారందరిలో కడమవాడిని, పరిశుద్ధులలో చివరి వాడిని, బలహీనుడను, వట్టివాడిని, మట్టివాడిని, ఓటికొండను, ఏ వేదాంత విద్య లేని వెర్రివాడినయ్యా. కేవలం నీ కృపతో బ్రతుకుతూ సేవ చేస్తున్నాను. యేసయ్యా, నీ మహిమను ఎన్నటికి నేను దొంగిలించకూడదు. వాక్యము నీది కాబట్టి నీ నామమే హెచ్చించబడాలి. ప్రభువా, నన్ను నేల మట్టుకు తగ్గించండి, నన్ను మరుగు చేయండి. ఏ కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయో, ఏ హృదయము ఏ స్థితిలో ఉందో, ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో మనసెరిగిన దేవుడవు, హృదయాంతరంగములు పరిశోధించువాడు. దేవా, సంఘానికి వచ్చిన బిడ్డలకు ఏ మాటలు అవసరమో మీరు సూటిగా, తేటగా, స్పష్టముగా మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది బిడ్డలారా. ఇది ఆర్కెస్ట్రా వెళ్ళిపోయినట్టు. బైబిల్లో ఒక కీర్తన ఉంటుంది, 69వ కీర్తన. ఆ 69వ కీర్తనలో నుంచి 2 చరణాలు మనం ఒక పాటగా పాడుకుందాం. బైబిల్ ఉంటే తెరవండి. 69వ కీర్తన 20వ వచనాన్ని 8వ వచనాన్ని పాటగా రాశాను. ఆ పాటే పాడతాను. రిథం తెలుసు కానీ కీబోర్డ్లో స్కేల్ తెలదో. చదువారు ఎప్పుడన్నా ఈ కీర్తనని. ఈ పాట పాడుకుని ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. 69వ కీర్తన 20వ వచనం 8వ వచనం పాటగా పాడుకుందాం. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. యేసయ్యా, కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా, కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. ఎందుకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. ఎందుకు
హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. బొమ్మల్లాగా షోకేసులో బొమ్మల్లాగా ఉండిపోకండి. చప్పట్లు కొట్టండి, ఉద్యోగంగా గట్టి కొట్టండి, సచ్చు దెబ్బలు కాదు. కరుణించు వారి కొరకు కనిపెట్టితిని, కరుణించు వారు నాకు లేకపోయిరి. కరుణించు వారి కొరకు కనిపెట్టితిని, కరుణించు వారు నాకు లేకపోయిరి. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. ఇందుకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. చప్పట్లో అందరూ కూడా. నిందల్లో ఉండి స్థలానికి వచ్చావేమో, కరుణించేవారు, ఆదరించేవారు, ప్రేమించేవారు నీకెవరు లేరేమో. దావీదులాగా ఏడుస్తున్నావేమో, నలిగిపోతున్నావేమో. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, నీ హృదయం బద్దలైన స్థితిలో ఇక్కడ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా యేసయ్యను ప్రేమిస్తున్నాడు. ఓదార్చువారు నాకు లేకపోయిరి. ఓదార్చువారి కొరకు కనిపెట్టితిని, ఓదార్చువారు నాకు లేకపోయిరి. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. నిందకు నా హృదయము బద్దలాయెను, నీ కృపతో నేను బ్రతుకుచున్నాను. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగియున్నాను. చప్పట్లు కొట్టండి. ఆదరించేవారు లేరు కదా, నిన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు కదా. ఆ స్థితిలో ఉన్న దావీదు దేవుని సహాయం కోసం ఎదురు చూసినట్లు అడుగు. యేసయ్యా నాకు ఆదరించేవారు ఎవరు లేరు, కరుణించేవారు ఎవరు లేరు. 8వ చరణం పాడుకుందాం, 8వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 69:8. నా సహోదరులకు అన్యుడనైతే, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నా సహోదరులకు అన్యుడనైతే, నా తల్లి కుమారులకు పరుడనైతినే. యేసయ్యా కరుణించయ్యా, నీ కృపతో నన్ను బలపరుచయ్యా. యేసయ్యా
కృపతో నన్ను బలపరుచయ్యా. నిందకు నా హృదయము బద్దలాయెను, నీ కృపతో నేను బ్రతుకుచున్నాను. నిందకు నా హృదయము బద్దలాయెను, బహుగా నేను కృంగి ఉన్నాను. దేవుని స్తోత్రం. తమ్ముడు ఎక్కడికి వెళ్తే తీసుకెళ్ళి చెప్పుకోవాలి. డి మైనరా? ఓకే, థ్యాంక్ యూ. రాశాను ఈ పాట ఈ అధ్యాయంలో నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. తింగర పాటలు పాడుతూ ఉంటాను, మీ అయ్యగారిలా గొప్పగా పాడలేను ఏమనుకోకుండా అక్కో, మందంత ఉప్మాబడి. చదివినటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాము. ఫోన్లు సైలెంట్లో పెట్టేయండి, మాటలు ఆపేయండి. చాలామంది సెంటర్ ప్రెస్ నవ్వులుతున్నారు, మింగేయండి. అది రేపు పొద్దున వచ్చేస్తాడు ఏమవుదో, మింగేయి, మేకలాగా సప్పలించుకో. మనం చదివిన వాక్య భాగము రోమా 8:28. నా వైపు చూడండి. తన్ను ప్రేమించు వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడే సమస్తము సమకూర్చి మేలు చేస్తాడా కీడు చేస్తాడా? ఇప్పుడు చదవండి, ఆ వచనం అందరూ చదువుకోండి. రాత్రి ఒక అద్భుతం జరగాలి ఈ వాక్యం ద్వారా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలగడానికే? ఈ పాయింట్ బాగా అండర్లైన్ చేయండి. మేలు కలగడానికై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే అన్నీ మీకోసం సమకూర్చి పెడతానంటున్నాడు, మీకు మేలు చేస్తానంటున్నాడు. అయితే అందరికినా కాదు. ముందే రాశాడు అక్కడ ఒక మాట, దేవుణ్ణి ప్రేమించే వారికి. ఎవరికి తమ్ముళ్ళు? ఎవరిని ప్రేమించేవారికి? నీ కడుపులో మాట చెప్పకరాయి, బైబిల్ మాట చెప్పు అమ్మా. ఎవరిని ప్రేమించేవారికి? అందరికి ఎవడా? అందరికీ చేయడా? అందరికీ సమకూర్చడా? ఇప్పుడు మీరు ఉన్నారో, మీ పిల్లలు అడగకుండానే ఫీజులు, వాళ్ళకి కావలసిన చదువు కావలసిన బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారు? మీ అబ్బాయికి మీ అమ్మాయికి సమకూర్చి పెడుతున్నారు. అవునంటారా కాదంటారా? అమ్మా మీరు బాబు జగజ్జీవన్ రావు బొమ్మలాగా బిగిసిపోకుండా తల్లి మాట్లాడండి. అవునంటారా కాదంటారా? అలాగే ఈ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉన్నారు కదా అక్క, అందరికీ కొంటారా? ఏ గట్టిగా చెప్పాలి. మీ పిల్లలు కాదు కాబట్టి వాళ్ళ మీద మీకు ఏమి లేదు, ప్రేమ లేదు. ఊళ్ళో ఉండటం చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ అందరికీ మనం సమకూర్చి పెట్టం. మన ఇల్లు మన పిల్లలకు రాతామా పక్కవాళ్ళకి రాతామా? కొంతమంది రాతున్నారంట కదా, రెండో ఫ్యామిలీకి మూడో ఫ్యామిలీ ఉంటాడు కదా అక్క. ఆ సిక్కాల మాట కదలే, మా ఊరి మాట చెప్తున్నానులే. ఎవరికి రాస్తాము? ఎవరికి ఇస్తాము? ఎవరికి సమకూర్చి పెడతాము? మన పిల్లలకే. దేవుడు మనకు తండ్రి, ఆయన పిల్లలము మనము. అయితే దేవుడు ఏమైనా షరతు పెట్టాడంటే, మీరు నన్ను ప్రేమించండి చాలు. ఏం చేయాలి? మీరు నన్ను ప్రేమిస్తే నీకేం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ డోక్రాకి ఎంత కావాలో, నీ సీటీ పాటకి ఎంత కావాలో, గబ్బరగాడికి ఎంత కావాలో, ఏమ్మా ఇవన్నిటినంట ఎవరు సమకూరుస్తాడంట? దేవుడే సమకూరుస్తాడంట. ఎప్పుడు? దేవుణ్ణి ప్రేమిస్తే. అమ్మా ఎప్పుడు? దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు మేలు చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడే సమస్తము సమకూర్చి పెడతాడు. కానీ దేవుణ్ణి ప్రేమించకుండా నాకు అది చేయి, నాకు ఇది చేయి, అది అంటే దేవుడు, మీరు బురక ఇవ్వకపోద్దు, నోటితో సమాధానం చెప్పండి. తమ్ముడు ఇది సౌండ్ పెరుగుతుందా? మైకు కొంచెం పెంచు.
పగల రాత్రి మాట్లాడి బోరొత్తలేదు. దేవుని స్తోత్రం. ఓకే తమ్ముడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే అన్నీ ఉన్నప్పుడు ప్రేమించడం కాదు, అంతా బాగున్నప్పుడు ప్రేమించడం కాదు, డబ్బులు ఉన్నప్పుడు, ఒంటి మీద బంగారం ఉన్నప్పుడు, ఒంట్లో బలం ఉన్నప్పుడు, ఇంటి చుట్టూ మనుషులు ఉన్నప్పుడు, అందరూ మాట్లాడుతున్నప్పుడు ప్రేమించడం కాదు. అప్పులున్నా, తిప్పలున్నా, బాధలున్నా, కష్టాలున్నా, కన్నీళ్ళున్నా, యేసయ్యా నాకు అప్పులు ఇచ్చావు నీకు స్తోత్రం అని చెప్పాలి, నాకు బాధలు ఇచ్చావు నీకు స్తోత్రం అని చెప్పాలి, నాకు కాళ్ళు తీసేసావు నీకు స్తోత్రం అని చెప్పాలి. అమ్మా అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ఆదుకోవాలా? ప్రేమించాలి. మనకు అన్నీ ఉంటేనేమి ప్రేమిస్తాం, కష్టాలు వచ్చేతే ఏం దేవుడో ఏంటో, ఏం మాయదారి దేవుడో ఏంటో మమ్మల్ని చిన్నచూపు చూశాడు అంటమానమా? వర్షం లేనప్పుడు అందరూ బతారు ప్రార్థనకే, వర్షం ఉన్నప్పుడు కూడా ఎందుకు రాలేదు 2 రోజులు కొంతమంది, ఇవాళ వచ్చారు కొంతమంది. అయ్యగారు దేవుడు మాట్లాడతారు, అయ్యగారు మీరు మాట్లాడతాం ఏంటండి? దేవుడు తెలదా అయ్యగారు? ఏండి మా ఊరు మాట చెప్తున్నాను, మా ఊరిలో వర్షం వస్తే రారు. వర్షం పడి సినుకులు పడి మొక్క అయిపోయింది, బొమ్మ అయిపోయింది, దిమ్మ అయిపోయింది అని ఏమైనా పేపర్లో వచ్చిందా? మరి వర్షం వస్తే ఎందుకు మానేశారు కోటాలో? బంద్ అంటుకుంటే చచ్చిపోతామా? అదే పెళ్ళో దినమో మీ అక్కో మీ ఏ పరాలో నా పరాలో కేకైతే గొడిగేసుకుని దేక్కుంటానో పాక్కుంటానో ఆటో కట్టి వెళ్ళిపోవా? మాట్లాడతలేదు మీరు. ఎందుకు వెళ్తావు? ప్రేమ. నీ అక్క మీద నీకేముంది? నీ బంధువుల మీద ఏముంది? యేసయ్య మీద. ఎవరన్నారు 2 రోజులు ఎట్టుకోవాలి కోటాలో? మా పాస్టర్ గారికి ఇంకేం పని లేదు, 7 రోజులు అంటాడో, కుటుంబ ఆశీర్వాద కూడికి అంటాడో, గంటకో కూటం అంటాడో, ఎక్కడో చచ్చిపోతాడు, ఒకళ్ళు అరిగిపోతాకే. ఆయన బాగానే కూర్చుంటాడు, మమ్మల్ని చంపేస్తాడు అనుకుంటున్నాడు కదా కొంతమంది. ఇంత గబ్బర్ చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వర్షం వచ్చినా ప్రేమ తగ్గకూడదు, ఎండ ఎక్కువైనా ప్రేమ తగ్గకూడదు, కష్టాలు ఉన్న ప్రేమ తగ్గకూడదు. దాని అర్థం ఏంటంటే ప్రార్థన మానకూడదని. జాబు వార్నని ఒక వ్యక్తి ఉన్నాడు అక్క, అతను సేవకుడు, అతనికి సేవ అంటే పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. సేవ కోసము విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఈ లోపు బిడ్డల బ్రతుకులు బాగా ఒక హాస్పిటల్ పాలయ్యారు వాళ్ళు. ఓ పక్కన కుటుంబం, ఓ పక్కన సేవ, ఓ పక్కన బిడ్డల అనారోగ్య పరిస్థితుల్లో అప్పులైపోయాడు. ఏమైపోయాడు? అప్పుడైపోయాడు. పాస్టర్ గారికి ఇప్పుడు బాధలు ఎక్కువైపోయినాయి, ఇంటికి వచ్చేస్తున్నారు, ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంటుంది జీవితం? ఎలా ఉంటుంది అక్క? పాస్టర్ గారికి బాధలు ఉంటాయా? మాట్లాడతలేదు మీరు. మరి మమ్మల్ని అప్పు ఎందుకు అడుగుతున్నారా? తమ్ముడు ఏడా చెప్పారు పాస్టర్ గారికి ఏముంటాయన్నారా? మరి బాధలు ఉంటాయని తెలిసినప్పుడు పాస్టర్ గారిని అప్పటికి వచ్చా. ఆదివారం అయిపోగానే సంద పెట్టి ఇంకా లోపల పట్టుకెళ్ళమక్క, ఆ బయట నుంచి ఉంటారు 2-3. సోమవారం సీట్లు వస్తారండి అయ్యగారు, 300 ఇవ్వండి, 500 ఇవ్వండి. మరి పాస్టర్ గారు ఏం తినాలి? ఎవరికుండే కష్టాలు, ఎవరికుండే బాధలు ఎంత చెట్టుకి చెప్పాలి, అంతే గాలి. జాబు అని పాస్టర్ గారికి కూడా బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే బిడ్డలు హాస్పిటల్ పాలైపోయారు, పెద్ద వ్యాధులు వచ్చినప్పటికీ కొంచెం అప్పులు అయ్యాడండి. కానీ గొప్పతనం చెప్పనా, అప్పులు ఎక్కువైనా, బాధలు ఎక్కువైనా, నిందలు ఎక్కువైనా దేవుడి మీద ప్రేమ ఎంత కూడా తగ్గలేదంట. గట్టిగా చెప్పలు కొట్టో, స్వచ్ఛ దెబ్బలు కొట్టకండి అక్క, కొట్టవేక్క. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నేను ఫోటోగ్రాఫర్ని కాదు, పాస్టర్ గారిని. కొంతమంది ఇలాగ ఎడుతున్నారు, ఇలాగా ఫోటో దిగినప్పుడు ఎడితే పోజులు అయ్యి. నేను పాస్టర్ గారిని, ఫోటోలు తీస్తాక రాలేదు. కాబట్టి మీరు ఏం చేయాలి? అక్కడ ఒక ఆవిడ చప్పలు కొట్టమంటే బూర్లు నొక్కుతుంది, బూర్లు గట్టుకోటి చప్పలా, స్వచ్ఛ దెబ్బలు కాదు. అప్పులు అయిపోయినా, తిప్పలున్నా, బిడ్డలు హాస్పిటల్లో పడున్నా, ఎవరు సహకరించకపోయినా అంట దేవుణ్ణి ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడంట. ఎలా తెలుసా? నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. తమ్ముడు దెబ్బై ప్రాణమున్నంత
ప్రేమించేదా యేసు రాజా. అయ్యగారులు మీరు కూడా కొట్టండి. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా. పాడాలే. నా ప్రాణమున్నంత కొట్టు 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 ఓరి అది నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. తమ్ముడు నేను ఎప్పుడు వచ్చాడు వస్తామండే దేవుని శతకోటి అన్నాడు మనాడు. వాళ్ళు పాటలు నేను ఉప్మా పడాడు, నేనే పాడేస్తాను ఆయన గురించి. ఎప్పుడు దాకా ప్రేమించలేక? ప్రాణం ఉన్నంత వరకు మట్టిలో మహిమలో. మరి ఈలోపు అప్పులు వస్తే, జబ్బులు వస్తే, కాళ్ళు నొప్పి వస్తే, ఇబ్బందులు వస్తే అయినా ప్రేమ ఆగకూడదు. ఎవరి మీద? ప్రేమ తగ్గలేదంట. ఇంకా ప్రార్థన ఎక్కువ పెంచాడంట. జాబ్ వారిని ఏం చేశాడంట? ప్రార్థన ఎక్కువ పెంచాడు. ఇంటిగా ఉంటే అప్పులు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని సముద్రం వాటికి వెళ్ళిపోతే అక్కడ బండలో కొండలు ఉంటాయి కదక్క, ఆ చోటుకి వెళ్ళిపోయి గంటలు గంటలు ప్రార్థన చేసి దేవుడికి స్తుతి చెప్తున్నాడంట. నాకు శ్రమ ఇచ్చావంటే ఏదో ఉపకారం చేస్తున్నావయ్యా నువ్వు. నాకు కాబట్టి బాధలు ఇచ్చా, నన్ను కాబట్టి శిక్షిస్తున్నావు, నిన్ను నీ కొడుకుని కాబట్టి కొడుతున్నావు. నన్ను అందరూ కొడతామక్క, గబ్బరం కొడతాక నన్ను కొడతావక్క. ఎందుకు కొడతావు నీ కొడుకుని? అని కొడుకు కాబట్టి, ప్రేమ కాబట్టి సనువు ఉంది. అందరి పిల్లల్ని కొడతావా? ఏమనుకోకక్క, ఇంకెవడ పేర్లు తెలదా నాకు. మా వాడు నా పేరు చెప్పి 6 రోజులు మానేసాడంట బడి. ఈయన ఎంత నాకే మిగిలిపోయింది. తండ్రి ప్రభువా, ఏటి బాబు నాకు ఈ కథ బెదరా. నాకు ఇక్కడ అసోసియేషన్ ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేర్లు తెలదు మనకి, నమోదు చేయండి రా. అమ్మ వింటున్నారా? ఇంటికాడు ఉంటే బాధలో ఎక్కువైనా అప్పులు వచ్చేస్తుంటే డిస్టర్బ్ అయిపోతుంది ప్రార్థన. పోయాడు కొండల్లోకి పోయి ప్రార్థన చేసి, నన్ను కాబట్టి ప్రేమించావు కాబట్టి నాకు ఈ బాధలు ఎట్టావు, ప్రేమించావు కాబట్టి అప్పులు తెప్పలు అందరికి అడతావాడు ప్రభా, నేను నీ కొడుకును కదా అందుకే శిక్షించావు, కానీ కీడి వెనక లేదో మేలు నువ్వు దాస్తావని ఇంకా అధికంగా ప్రేమిస్తానంట. ఎప్పుడన్నా ఈ మాట నువ్వు చెప్పావా? ఉన్నావా? అంతేనా? ఏంటి ప్రభా, వాళ్ళు బాగానే ఉన్నారు, ఏళ్ళో బాగానే ఉన్నా, నాకే మొన్న కోటాను కూడా 200 ఇచ్చాను నేను, అయినా నా అప్పులు నా సీటీ చిచ్చా. బాధలు ఎక్కువైపోయింది పెట్టిన స్తోత్రం. దేవా, ఈ బాధలు నాకు కాబట్టి ఇచ్చావు నాయన, నీ స్తోత్రం పెట్టాలి. మరి స్తుతి కూడా ఎప్పుడు పెట్టాలక్క? ప్రార్థన చేసి ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నానంట. ఈ లోపు అదే ఇంగ్లాండ్ దేశంలో ఏం జరుగుతుందంటే, అలెగ్జాండర్ అనే నాస్తికుడు ఉన్నాడు. ఆడు నాస్తికుడే కానీ 300 కోట్ల ఆస్తి సంపాదించాడు. భార్య లేదు, పిల్లలు లేరు, ఎవడో లేరు. నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనోడు. ఏ దేవుణ్ణి నమ్మడు. అతనికి మనసులో నెమ్మది లేదు. డబ్బు ఉంది కానీ ఏమి లేదు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఎవరు చెప్పారు? ముఖేష్ అంబానీ దగ్గర మన దగ్గర కన్నా ఎక్కువ డబ్బు ఉంది అక్క. లేదా వాళ్ళ కొడుకు పెళ్లి చేశాడు. పెళ్ళికి వెళ్తే పెళ్ళికి వెళ్ళినోడికంట గిఫ్ట్ కింద 2 కోట్ల కింద వాచ్ ఇచ్చాడంట అక్క. ఈ సెల్ అయ్యి బాబా మరి ఇచ్చాడు. మరి వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందే. నువ్వు వెళ్తావు ఏ పెళ్ళికి చూసుకుని, ఎవరు కేకేశారు? మా అత్త కేకేసింది. ఎంత ఎట్టింది అది? 200. 200 ఎట్టేద్దాం, లేకపోతే 50 ఎడదాం, లేదా బాగోదని చెప్పి ఆ 200 ఎట్టి కొడిపిండా తినేసి 200 కాడకే మళ్ళీ ఫోటో అత్యంతనం. చిచ్చే అక్క, ఇటువంటి పెళ్ళికి కదా అటువంటి పెళ్ళికి వెళ్ళు, 2 కోట్ల అంటే గిఫ్ట్. దరిద్రమా, అప్పులు, సీటీ పాటలు అన్నీ పోతాయి. ఎంత ఇచ్చాడు అక్క? 2 కోట్ల ఖరీదైన వాచ్ ఇచ్చాడు. కానీ ఒక మాట చెప్పనా, అతనికి నెమ్మది లేదు. వాళ్ళ కొడుకు ఏసీలో 20 నిమిషాలు ఉండి చచ్చిపోతాడు, అరగంట ఎండలో ఉండి చచ్చిపోతాడు, గట్టిగా తిండి చచ్చిపోతాడు, చల్లని నీళ్ళు తాగి చచ్చిపోతాడు. నెమ్మది ఉందనుకుంటున్నావా? మాట్లాడతలేదు మీరు. డబ్బు ఉంటే కాదు నెమ్మదే, యేసయ్య ఉండాలి. దేవుని స్తోత్రం. యేసయ్య ఉన్నవాడికి నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. డబ్బు లేకపోయినా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఈ డాక్టర్ బాబుడికి కాళ్ళు లేవు, కిడ్నీ కడుపులో ఉంది,
వెన్నుముక ఆపరేషన్ జరిగింది, చెవిలో ప్రాబ్లం, అన్నీ ఓకే కదక్క. ఆయన ఎలా ఉంటారు మీ దగ్గర వచ్చినప్పుడు? నేను దిగులుగా ఉంటానా? చాలామంది అడుగుతారు ఏట్రాని సంతోషమే అంటే, అవేమీ లేవు కానీ చెప్పసఖ్యము కానీ మహిమనందించి యేసయ్య నా గుండెలు నిండా ఉన్నాడా. కోట్లు కోట్లుగా ధనము అది నీకు సాటి రాగలదా, ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా, ధనమంతా నీవే యేసయ్యా. పాడు చప్పుడు కూడా. నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు కాళ్ళను యేసు కొట్ట, నీవే నాకు కాళ్ళను యేసు, నీవే నాకు కాళ్ళను యేసు, నీవే నాకు కాళ్ళను యేసు, నీవే నాకు కాళ్ళను యేసు, నీవే నాకు కాళ్ళను యేసు. హల్లెలూయా. ఎవరుంటే సంతోషం ఉంటుంది, ఎవరుంటే సమాధానం ఉంటుంది. వీడి దగ్గర 300 కోట్లు ఉంది, అలెగ్జాండర్ దగ్గర అని ఇకో వచ్చేస్తుంది. 300 కోట్లు ఉంది కానీ ప్రాణానికి నెమ్మది శాంతి లేదు. ఆదరించే వాళ్ళు ఎవరో లేరు, ప్రేమించే వాళ్ళు ఎవరో లేరు. ఏంటి నిరాశలో చచ్చిపోదాం అనుకున్నాడు, సూసైడ్ చేసుకుని చనిపోదామని ఒక వీలునామా రాశాడు. తర్వాత ఈ ఆస్తి ఎవరికి వెళ్ళాలంటే 2 నకళ్ళు తయారు చేశాడు అతను. నేను ఈ ఆస్తి అంతా వీలునామా రాసి సీసాలో పెట్టి, నేను ఏ సముద్రంలో దూకేస్తానో ఆ సముద్రంలో ఈ సీసా విసిరేస్తాను. ఈ సీసాలో ఉన్న వీలునామా ఎవడకు దొరికితే ఈ 300 కోట్లు అతనికి ఇవ్వండి అని చెప్పి వీలునామా రాసి ఒక నకలేమో కోర్టుకు పంపించాడు, ఒక నకలేమో సీసాలో పెట్టి మోతెట్టక్క అదే సముద్రంలోకి వెళ్ళిపోయి చనిపోయాడు. దానికి ముందు సీసా సముద్రంలోకి విసిరేశాడు. జాబ్ వారిని ప్రార్థనకి ఎక్కడికి వెళ్తున్నాడు రోజును? అదే సముద్రపు ఒడ్డు కొండల్లో బండలు చాటున ప్రార్థన చేసుకుని సాయంకాలం చీటపడి ఇంటికి వస్తూ ఉంటే కాలుకి గొప్పులా తగిలిందండి. ఏదో రాయి అని చూస్తే రాయి కాదు, చేస ఇసుకలో కూరుకుపోయింది. కానీ ఇంత భాగం పైకి లేచి కాలుకి తగిలితే పడిపోయాడు. గొప్పు కూడా మంచిదే, మరక మంచిదే అన్నట్టు. మంచిదే కాదా? మనోడు సీసా బయట తీసి చూస్తే బురద ఉంది, మూత పెట్టే ఉంది, ఏదో లోపల ఉంది కానీ సరిగ్గా కనపడతలేదు. నీళ్లతో కడిగాడు, లోపల తీస్తే అందులో వీలునామా ఉంది. ఈ వీలునామా ఉన్న సీసా ఎవడకు దొరికితే ఆడికి 300 కోట్ల ఆస్తి ప్రభుత్వం వారు కోర్టు వారు అప్పగిస్తారు, కోర్టు వారిని కలవనని అందులో ఉంటే మనోడు పర్టికులర్ సబ్మిట్ చేస్తే 300 కోట్ల ఆస్తి వచ్చింది. కొట్టు కొట్టు గట్టు కొట్టు, స్వచ్ఛ దెబ్బలు కాదు, గట్టు కొట్టు. ఇప్పుడు చెప్పాక జాబు వారిని దేవుణ్ణి ప్రేమిస్తే మేలు చేశాడా కీడు చేశాడా? మరి అప్పులు బాలు చేశాడు, అప్పులు బాలు చేశాడు కదా దేవుడు. అప్పులైంది ఎంత? 5 లక్షలే. వచ్చిన ఆస్తి ఎంత? అది 3 కాదు 300 కోట్లు. ఎన్ని కోట్లు? ఇప్పుడు చెప్పు. బాధలు వస్తే స్తుతి కూడా పెడతావా? కష్టాలు వస్తే పెడతావా? కడుపు నొప్పి వస్తే, కిడ్నీలో రాయడితే, గుండెలో కన్నమడితే అనే ఇవన్నీ చెప్తున్నా భయమేస్తున్నాను బాబు, నాకు వచ్చేస్తాయేమో. నేను దమ్ము ఉండాలి. కష్టాల్లో కూడా దేవుణ్ణి ప్రేమించాలి, శ్రమల్లో కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఆ శ్రమ వెనకాల దేవుడు ఏదో మేలు చేస్తాడు. భక్తుడు అంటాడు 119:72 అమ్మ చదవద్దురా, వినండిరా, కలుపుకొచ్చేనా, తినిపించేస్తానా, మింగెదిరిగినా, 10ంటికే ముగింపడానికి అరగంట ఉంది, ఇక చెప్పాలనుకోవడం చాలా ఉంది. శ్రమ కలుగుట నాకు మేలాయేను. ఈరోజు నువ్వు శ్రమల్లో ఇక్కడికి వచ్చావేమో అక్క, బాధల్లో ఉన్నావేమో. ఈ అప్పులు నేను తీర్చగలనా? నా బిడ్డకి నేను అనుకున్నవి ఇవ్వగలనా? నా బిడ్డకి మంచి భవిష్యత్తు ఇవ్వగలనా? ఇల్లు నేను కట్టగలనా? ఈ సీటీ పాటలు ఎప్పుడు పోతాయి? ఈ డోక్రా ఎప్పుడు పోతుంది? ఈ తిప్పలు ఎప్పుడు పోతాయి? ఏంటి ఆ తాకట్లో ఉన్న ఇడిపించగలనా? నా బిడ్డకి పెళ్ళి చేయగలనా? సారీ పెట్టగలనా? ఇలాగ నువ్వేదో ఏదో ఏదో బాధలో ఇక్కడికి వచ్చావు. అసలు మా పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ప్రిపేర్ అయింది వేరే సబ్జెక్టు, పరమగీతం ప్రిపేర్ అయ్యాను. సాయంకాలం వచ్చే ముందు ప్రార్థన చేస్తున్న సబ్జెక్టు మారిపోయింది. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు బాధల్లో. నాకు ఈ జబ్బు పోతాదా, ఈ కష్టం పోతాదా, ఈ సమస్య పోతాదా, నా జీవితంలో మళ్ళా మంచి రోజులు వస్తాయా, మేమే ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం, మా బ్రతుకే ఇంతకిలాగ అయింది, నా బిడ్డే ఇంతకలాగా ఉన్నాడో, నా స్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నా కథ ఏంటి ఇలాగైపోయిందని ఏడుస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ఏంటి, ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక, ఆదుకునేవారు లేక ఈరోజు దావీదులాగా ఒంటరైపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నిందల్లో ఉన్నవారు ఉన్నారు, అవమానాల్లో ఉన్నవారు ఉన్నారు, గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహం నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీటితో బ్రతుకుతూ ఇక్కడ ఉన్నవేమో. ఈ రాత్రి వర్తమానం ద్వారా నీ సమస్యకు నా దేవుడు జవాబు చెప్పబోతున్నాడా? హల్లెలూయా. ఈరోజు శ్రమలని బాధపడుతున్నాం, నిందలని బాధపడుతున్నాం, కష్టాలను బాధపడుతున్నాం. అసలు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో, నా ప్రార్థనలో ఏం లోపం ఉందా, అసలు నేను దేవుడికి ఇష్టమా కాదో, అసలు దేవుడికి మా కుటుంబం అంటే ఇష్టం లేదేమో, ఎందుకో మా బ్రతికి ఇలాగే అయిపోయింది, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఎన్ని మందులు మింగాలి, ఏంటి ఎన్ని ఈఎంఐలు, ఇంకెప్పుడు నా కష్టాలు తీరేది, ఇంకెప్పుడు నా కన్నీళ్లు పోయేదని ఏడుస్తూ ఈ స్థలానికి వచ్చిన సహోదరి సహోదరుడా, నా దేవుడి రాత్రి ఘనమైన కార్యాలు చేయబోతున్నాడా? హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఒక ముసలి తల్లి ఉంది. యేసు ప్రభు అంటే అమితమైన ప్రేమ, భక్తి, ప్రార్థన. యాండి ఆకులంట చాలా మట్టికి ఊడిపోయి వర్షం వస్తే ఇల్లంతా నీళ్ళేనంట. మరి ఇక్కడ ఎవరికైనా అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ నా చిన్న వయసులో వర్షం వస్తే, మాది తాటాకులు గుడిసే, వర్షం వస్తే ప్లేట్లు, కొండలు, దాకలు పెట్టుకున్న బ్రతుకు నా బ్రతుకు కూడా అక్కడి నుంచి వచ్చింది. ఒకప్పుడు పేద స్థితిలో ఉన్న మనము ప్రతి సంవత్సరం ఇల్లు కుట్టుకోలేని బ్రతుకులు బ్రతికాం, మట్టింట్లో బ్రతికాం, కరెంట్ లేని ఇంట్లో బ్రతికాం. అటువంటి బ్రతుకుతుంది ఆ ముసలి తల్లి. వర్షం వస్తే ఆమెకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రార్థన చేస్తుందంటే అండి, ఆ రాత్రి ఏం చేస్తుంది అక్క, ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేసా, తుఫాను రప్పించి మొత్తం పైకొప్పై ఎగిరిపడా చేశాడు. దేవుడు మేలు చేసినట్ట, కీడు చేసినట్ట? మేలా? మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇల్లు మొత్తం కూలిపోద్ది. ఎంత మేలు చేసావు తండ్రి అంటావా? మరి ఆవిడ కొంప కూలిపోతే మేలు చేసినట్ట? నీ కొంప కూలిపోతేనేమో అక్కడే గుండె ఆగిపోయి, బీపీ డౌన్ అయిపోయి, షుగర్ పడిపోతే ఆరాంపేట డాక్టర్ 2 ఇంజక్షన్లు చేస్తే లేవ నువ్వు. నిజం చెప్పండి, మీ ఇల్లు మొత్తం టాప్ లెగిసిపోయి వెళ్ళిపోయింది అక్క. మేలా కీడా? ఇప్పుడు అంటున్నారు కీడని. ఇందాక ముసల్దారి కొంప ఎగిరిపోయిందంటే బెదరాలు అంటున్నారా, మేలా అంటున్నారు చూసారా? సరే అక్క, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇల్లు మొత్తం నేలమట్టం అయిపోను గాక. బాబాయ్ ఎంతు బాబాయ్ రాత్రిపూట అటువంటి మాటలు పేటర్ గారు అలగలకండి. నిజంగా మాట్లాడుకుందాం, వాస్తవంలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరి మనసుకైనా ఎలా ఉంటుంది తెలుసా? బాధగా ఉంటుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. చెప్పుకోవడం ఈజీ, కానీ నిజంగా అలా జరిగితే కన్నీళ్ళు తప్ప ఇంకేమీ రావండి. కానీ ఆ టాప్ ఎగిరిపోతే ఆ తల్లి అంటండి దేవుడిని ఒక్క మాట కూడా అనలేదంటండి. దేవుడి మీద ఇంకా ప్రేమ పెంచుకుని అక్కడ చెట్టు ఉంటే చెట్టు కిందకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతిస్తుందంటండి. బా, ఏం చేస్తుంది అక్క? దేవుణ్ణి స్తుతిస్తుంటే ఈ లోపు మరలా తుఫాన్ వచ్చి ఉన్న ఇల్లు మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. అసలంటూ ఇల్లుంటే బరక మేసుకుని కప్పుకునే ఉండును పాపం. ఇప్పుడు మొత్తం ఇల్లు అంతా ఏమైపోయింది? ఇదే జరిగింది, నిజంగా జరిగింది ఇది. దేవుడు మేలు చేశాడా, కీడు చేశాడా? ఖచ్చితంగా మనకి ఏమనిపిస్తుందంటే కీడే చేశాడు. ఆవిడ గురించి మనం నెమ్మదిగా ఉన్నాం, కానీ నిజంగా ఈ కూటమైనప్పుడు మన ఇంటికి వెళ్తే మన బిల్డింగ్ నేలమట్టం అయిపోయి ఉంటే నువ్వు వారం రోజులు హాస్పిటల్లో ఉంటావు, బలహీనంగా ఉండి చచ్చిపోతావు నువ్వు. అవునంట కాదంట అక్క? ఎవరో కొంప కాబట్టి మనం ఏదో అనుకుంటున్నాం, కానీ నిజంగా మన జీవితంలో జరిగితే ఎక్కడా కూడా మనం ఇంతెత్తు ప్రార్థన చేయి. ఆ టైంలో ప్రార్థన చేస్తామా? ఆ టైంలో ప్రార్థనకు వస్తామా? ఆ టైంలో స్తుతిస్తామా? ఆ టైంలో కూడా యేసయ్యని ప్రేమించగలమా? కానీ ఆ ముసల తల్లి ప్రేమించి స్తుతిస్తుందంట తప్ప యేసయ్యని ఒక్క మాట అంటలేదు.
తెల్లవార్లు అలాగే మూలిగింది, మేండి కన్నీళ్ళు కార్చింది, కునుపాట్లు పడింది, నిద్ర అయింది, మెలకువత్తి మరలా ప్రార్థన చేస్తుంది. తెల్లారినప్పటికి ఒక రౌడీగాడు వచ్చి ఆ స్థలాన్ని కబ్జా చేశాడు. దెబ్బ మీద దెబ్బ. అప్పుడప్పుడు మన జీవితంలో చూడండి, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, కష్టం మీద కష్టం, నింద మీద నింద. మనిషి నలిగిపోతాడండి అలాగైతే, మనస్సు నలిగిపోతుందండి అలాగైతే. అవునంటారా కాదంటారా? ఆడేమో రౌడీగాడు, ఆడికి బోర్డు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ ముసలి తల్లికి ఎవరో లేరు. ఆ టైంలో ఏయ్ ముసలిదాన్ని అవతల పో, ఈ రోజు నుంచి స్థలము నాది, ఇక్కడ నాకు ఇల్లు కట్టుకుంటాను, గట్టిగా మాట్లాడి చంపేస్తానంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఒక ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. కొట్టుగట్టి చెప్పట్లో ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి, యాండి అప్పుడు కూడా ఎందుకు ఇలా చేసావు దేవా అని ఒక్క ప్రశ్న లేదంటండి. నీకు జాలి లేదా, నీకు దయ లేదా అని ఒక్క మాట కూడా అనకుండా దేవుణ్ణి అంటే ఇంకా అధికముగా ప్రేమిస్తూ అధికముగా స్తుతిస్తుందంటండి. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం ఉండాలంటే సింహపు గుండె ఉండాలి. అవునంటారా కాదంటారా? నిజంగా చెప్పాలంటే ఆ తల్లికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, బాధ. ఉన్న స్థలమన్నా ఉంటే అందులో బరకం కట్టుకునైనా బ్రతకొచ్చు కదక్క. అసలు స్థలమే లేకుండా తీసేసుకున్నాడు. హోటీన ఆడి మెటీరియల్ తోలిచ్చేసుకున్నాడు ఇల్లు కట్టుకోవడానికి. గోతులు కూడా తవ్వేస్తారు. అక్కడ తిరుగుతుంటాడు, గోతులో పడ్డాడంట. తొడకాడ మోకాల కింద పటక పటక మన ఎముకలు ఇరిగిపోయి అంటండి. ఆయన హాస్పిటల్లో పెట్టారంటండి. ఆ తాళ్ళకి ఏడుస్తూ కళ్ళు మూసుకుంటే ఒక స్వరం వినపడుతుంది, రేయ్ ఆ తల్లి నా బిడ్డ, నన్ను ప్రేమిస్తున్న బిడ్డ. ఎవరంట? నన్ను ప్రేమిస్తున్నా ఆమెకి ఎవరో లేరనుకుంటున్నావు, నువ్వు దిక్కుమాలింది అనుకుంటున్నావు. నేనున్నాను, మర్యాదగా ఆమె స్థలం ఆమెకు అప్పగించు. అంతేకాదు, నువ్వు తోలించిన మెటీరియల్ వెనక్కి పట్టుకెళ్ళొద్దు, ఆ తల్లికి ఇల్లు కట్టించేయి. దేవునికి స్తోత్రం. కట్లు కట్టాక వైద్యం అయ్యాక వచ్చి కాళ్ళ మీద పడిపోయాడండి. యాండి పడిపోయి ఒక పక్కన బాధ, ఓ పక్కన సంతోషం. బాధ ఏంటంటే తన కోసం కట్టుకుందో కనుక్కున్న ఇల్లు ఎవరికి కట్టాలి? ముసలావిడికి కట్టాలి. సంతోషం ఏంటంటే నీ వల్ల దేవుడు కనపడ్డాడు నాకు, నీ వల్ల నాకు ఎవరు కనపడ్డారో? దేవుడు కనపడ్డాడని సంతోషంగా యాండి పెద్ద ఇల్లు కట్టించాడంట. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తన్ను ప్రేమించు వారికి అమ్మా దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. మనుషులకు చేసింది మర్చిపోస్తారేమో కానీ దేవుడికి చేసింది ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. ఎబ్రీ పత్రికలు 6:10 అంటాడు, మరుచుటకు ఆయన అన్యాయస్తుడు, చూపిన ప్రేమను మరుచుటకు, చేసిన కార్యాలు మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ ఈ సభ నిమిత్తం 10 రూపాయలు ఇచ్చావేమో, నేను మర్చిపోవచ్చు, మీ అయ్యగారు మర్చిపోవచ్చు, కానీ నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. యాని నీ బంధువుకో, నీ చుట్టం మొక్కో, ఏ ప్రాలకో నా ప్రాలకో ఆడ పడుసుకో, ఎవరికో సిగరెట్న కానీ నీతో గొడవ పెడుతుందేమో, అంత సిగరెట్న కానీ దానికి రంగు నచ్చలేదేమో, ఎన్ని చేసినా ఏం పెట్టావే అంటుందేమో, అండి నీకు మొత్తం తినేసి నీ మీదే నిందలో వేస్తుందేమో. నువ్వు ఉపకారం చేస్తే ఈరోజు వాళ్ళే నీకు గోతులు తవ్వుతున్నారేమో. నువ్వు వాళ్ళ కోసం మేలు చేస్తే, ప్రార్థన చేస్తే ఈరోజు నీ గుండెల మీద తన్ని వెళ్ళిపోయారేమో. మనుషులు మర్చిపోతారక్క, మర్చిపోరా? కానీ నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. మర్చిపోతాడంటారా? చదవండి ఎబ్రీ పత్రిక 6:10 చదవండి. ఎబ్రీలు రాసిన పత్రిక 6:10 పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నా వైపు చూడండి, నా వైపు చూడండి.
ఉపచారం చేసేవాళ్ళని, పరిచర్య చేసేవాళ్ళని, ప్రేమ చూపించే వాళ్ళని, అమ్మ ఇచ్చిన వారిని దేవుడు ఏం చేయడంట? మర్చిపోడు. మీటింగ్లు ఎన్ని రోజులు జరుగుతున్నాయి? రేయ్ వినండిరా, సంఘ పెద్దలు మీరేనా? వినండి. చెల్లె గిల్లేసావా? ఎడుతున్నాడు మామూలుగాను. అలా బయటికి వెళ్ళి కూర్చో తెల్లే, ఏమనుకోకు. నా వైపు చూడండి. ఎన్ని రోజులు జరుగుతున్నాయి కోటాలో? ఏం ఉపచారం చేసావు? ఇక్కడ పరిచర్య ఏం చేసావు? తుడిసావా? బరకం మడతెట్టావా? బిగిసిపోయారు ఇంకా శాతపడి ప్రాక్టీస్. ఎంత ఈ 7 రోజుల సభల్లో నీ పనేంటి? నువ్వేం పరిచర్య చేసావు? నువ్వేమిస్తావు? ఏమిచ్చావు? ఏమిస్తామండి అంటే మొత్తమే పెద్ద గొప్ప. మరి నువ్వు రాకపోతే పరలోకంలో కరెంట్ ఆగిపోద్ది. వస్తే మనకి మేలా దేవుడికి మేలక్క? నిజం చెప్పు. అయ్యగారికి కదా మేలు. గుండెకాయలో మాట చెప్పండి అక్క. పొలాల్లో మాట్లాడుకుంటారంట కదా, మా ఊరు పొలాల్లో మాట్లాడుకున్నాడు చెక్కలోళ్ళు. నాన్నగారు ఎంతమంది కోటలు అంటాడు, అన్ని సంఘాలు 3 అంటే అవన్నీ 7 అంటున్నాడు అన్నారంటే ఎవరో. మనకు వచ్చింది మరి రిపోర్టు, సాక్షి పేపర్లో వేసారా చూడదా? అనొచ్చాలగా. మాట్లాడతలేదు మీరు. ఈ అదర్ నలుగురే బురక ఊపుతుంది తప్ప అందరూ బిగిసిపోయి బాల్కనీ టికెట్. హలో మీరు మాట్లాడరా? నువ్వు పరిచర్య చెయ్యాలి. ఇక్కడ ఎవరు చేయవలసిన పని వారు చెయ్యాలి. ఎవరు సామర్థ్యం కొడది వాళ్ళు. బలవంతం కాదు. నీ సామర్థ్యం ఏంటి? దేవుడికి ఏమి ఇచ్చాడో, ఎంత ఇచ్చాడో అందులో స్వేచ్ఛగా, సంతోషంగా, ఎడుతా కాదు. ఎంత ఇస్తారక్క? 10 అనేది అబ్బాయి 10 వేసుకోనా. యాక సీరియస్ కొన్నావా? అక్క 10కి అయితే నాదేనా? 10 వేసుకోనా నా జీవిత కాలమంతా. 10 అన్న మీ గుండెకాయ మీద చేసి చెప్పండి, మీ కోనకి ఎంత వేస్తున్నారు? ఇప్పుడు లాస్ట్ కూటమాడతారు. అయ్యగారికి సందా పాట నాకు ఇవ్వండి, సంచి నాకు ఇవ్వండి, ఇలాగ చెయ్యట్టకండి, ఇలాగ వేయండి. వీళ్ళ అయ్యగారు టెక్నిక్సా 10 మేహరంకో ఇలాగా. మళ్ళీ బరువైన కోనకి ఇది మొయ్యలాకి సపోర్టు. అది మళ్ళీ సిరిగిపోయింది, రొంగుది, కన్నాలు ఉన్నదే, పసుపు కాగితం, ఇంకు కాగితం, ఎక్కడ సెల బాధ. నీకు కూడా అర్థమవుతుంది బెదరం. నువ్వు ఆ రంగంలో ఉన్నా కదా. వస్తున్నాయి మీకు అన్ని కొత్త కాగితాలు వస్తున్నాయి, బ్యాంక్ కాగితాలు. ఇంకెక్కడ సెలని అని నాకే వస్తాయి బెదరం. ఆడెవడ ₹10 అక్క, అది ఎక్కడ మారుతుంది చెప్పు? అదే 100 కాగితం వేసారని కలగత్తరేసాడు బాబు. వెళ్ళరా ఈ ఏళ్ళ కోనికి ఇలాగేయకండి. మీ ఎదో తెలివితేటలు నా దగ్గర చూపించకండి. కోనికి పెట్టుకాడు ఏసే కూర్చున్నాడని బైబిల్లో ఉంది. ఈ ఏళ్ళ నేను కూర్చుంటాను అయ్యగారు. పుస్తకం పెన్ ఇవ్వండి, రాసి ఎప్పటికప్పుడు చదివేస్తాను. అలాగా చూపిస్తాం, చదివేస్తాం అని. మరి సిద్ధపడి వాళ్ళదని ₹10 రెండు భాగాలు చేశాను. మరి అందరూ భాగాలు చేస్తారు. అరే ₹5 కాగితం, ₹5 బిల్ నాది, ₹2 ఇది, ఆ రూపాయి ఏమో శాకెట్ కొనుక్కో. లేరా అక్క ఇటువంటి వాళ్ళు? మాట్లాడరేటమ్మా. నువ్వు చూపిన ప్రేమను కానీ, నువ్వు చేసిన పరిచర్యను కానీ, నువ్వు ఇచ్చిన కానుకను కానీ యాండి మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరు మర్చిపోతారో? డాక్టర్ బాబు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదండి. ఆ ముసలమ్మ ప్రార్థన దేవుడు మర్చిపోయాడా? ఆమె కన్నీరును మర్చిపోయాడా? ఏంటి ఇప్పుడు ఆవిడకి మేలు చేసినట్ట, కీడు చేసినట్ట? ఫస్ట్ రోజు ఎలాగనిపించింది? అమ్మ మనం ఇంటికి వెళ్ళినప్పటికీ ఫస్ట్ టాప్ ఎగిరిపోయింది ఓ రోజు. 2వ రోజు మొత్తం గోడ కూలిపోని, 3వ రోజు వచ్చి మొత్తం ఈ స్థలం ఇదిగో మీ పేరు మీద లేదు, నా పేరు మీద అబ్రహాం పాత్ర వచ్చి పంచాయతీ నుంచి తీసుకొచ్చాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? లటకంకి నడిపోతావు నువ్వు. అవునా కాదా? ప్రేమ పెరుగుతుందా? ముసలమ్మకి ఆకులు ఊడిపోయిన ప్రేమ తగ్గలేదు, టాపులు లెగిసిపోయిన ప్రేమ తగ్గలేదు, మొత్తం ఇల్లు కూలిపోయినా మాట్లాడాలి మీరు. ఏం తగ్గలేదు? ప్రేమ తగ్గలేదు. ఏండి మేము అడిగిన ప్రశ్న ఏంటి? ఎందుకు రాలేదు అడిగాం. ఆవిడ తెలివైన జవాబు చూడండి. రాలేదండి అయ్యగారు. రాలేదని అడిగిన సైతానా?
లేరు ఎటువంటి వాళ్ళు? చూడండి బాబు, ఎవరో గెస్ట్లు వచ్చారు, కొంచెం శైలి చూడండి. ప్రభువా కాచితివి ఎంత కాలం, కాచితివి ఎంత కాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా, నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా. ప్రభువా కాచితివే ఎంత కాలం, కాచితివే ఎంత కాలం. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇలలో మనిషిగా పుట్టిన సర్పనయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇలలో మనిషిగా పుట్టిన సర్పనయ్యా. పాపం కడిగావులే, విషము విరిగావులే, పాపం కడిగావులే, విషము విరిగావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. ప్రభువా కాచితివే ఎంత కాలం, కాచితివే ఎంత కాలం. దేవుని స్తోత్రం. యాండి, ప్రారంభంలో వచ్చే కీడు బాధ దేవుడికి మన మీద ప్రేమలేట అనిపిస్తుంది, కానీ విశ్వాస నేత్రాలతో చూడాలి. కీడు వెనకాల దేవుడు ఎప్పుడు కూడా మేలు. ఈ డాక్టర్ బాబుకి 2 కాళ్ళు తీయపోతే ఈరోజు పోరంబోకుల్లో ఫస్ట్ గ్రేడ్ వద్దు నాకు, చెత్త వేస్ట్ ఫెలోస్లో ఫస్ట్ ప్లేస్ నాకే వద్దు. ఈ 2 కాళ్ళు పోవడం వల్ల కొంత బాధ ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు, కానీ ఈరోజు చక్కగా కుదురుగా దేవుడి మీద ప్రేమ కలిగి సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నాకు దేవుడు అన్యాయం చేసినట్ట, మేలు చేసినట్ట? కాళ్ళుండి నరకానికి వెళ్ళిపోవడం కంటే కాళ్ళు పోయి పరలోకానికి వెళ్ళడమే. ఇదే మాట యేసయ్య చెప్పాడు. 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు కలిగి నరకానికి పోయే బ్రతుకు కంటే అవి పోయినా పర్లేదు, ఏం పోకూడదు? పరలోకము. ఒకవేళ ఈరోజు నువ్వు ఒంటరిదానివి అయిపోయావేమో, అప్పులు ఊబిలో ఉన్నవేమో, నిందలలో ఉన్నవేమో, సమస్యల్లో ఉన్నవేమో, ఈ అప్పు నేను కట్టగలనా? నా శక్తి ఎంత? నా బ్రతుకెంత? నాకు ఎవరు సహాయం చేస్తారంటే నేను చెప్తున్నాను, ఈ లోకంలో నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు, నా యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆ ముసల తల్లికి గవర్నమెంట్ సహాయం చేసిందా? బంధువులు సహాయం చేశారా? ఇరుగు పరుగు 10 రూపాయలు వేసుకుని బరకమన్నా కొన్నారా? మరి ఆమెకి ఈరోజు పక్కా బిల్డింగ్ ఎవరు కట్టించారు? ఏ శత్రువు అయితే కబ్జా చేయకున్నాడో ఆ శత్రువు ద్వారానే ఇల్లు కట్టించాడు. దేవునికి స్తోత్రం. ఏ నోళ్ళు నిన్ను నిందించాయో ఒక రోజు ఆ నోళ్ళని ఎగురుకొచ్చి చేయి చాపబోతున్నారు. ఆమె ఈరోజు నిన్ను వద్దనుకున్న వారు ఒక రోజు నిన్ను, నీ బిడ్డల్ని కావాలనుకునే రోజు రాబోతుంది. ఈరోజు నువ్వు అవమానాలు మోస్తున్నావు, నిందలు మోస్తున్నావు. నీ పుట్టబోయే బిడ్డలు, ఆల్రెడీ పుట్టిన బిడ్డలను ఉపయోగించి ఆ బిడ్డలను గనులు చేసి ఒకప్పుడు నీ దగ్గర ఏది లేదని వెళ్ళిపోయారో వాళ్ళే ఒక రోజు నీ ఇంటి తలుపు తట్టేలాగా నా దేవుడు చేస్తాడు.
నీ బిడ్డలకి ఏం కావాలో నా దేవుడు ఇస్తాడా. వాళ్ళ చదువుల గురించి టెన్షన్ పడకో అండి, వారి బ్రతుకుల కోసం టెన్షన్ పడకో, వారి పెళ్ళిళ్ళ కోసం టెన్షన్ పడకో, వారి పురుల కోసం టెన్షన్ పడకో. దేవుడు సహాయం చేస్తాడు. ఎక్కడో మాటలైతే నా మాట చెప్పనా అక్క, పెద్దోడిని గవర్నమెంట్ స్కూల్ పంపించేవాడిని నేను. సేవలో ఫస్ట్ ఏమి ఉండదో, తర్వాత వస్తాయి అన్నీని. ఫస్ట్లో నా సంఘమే చేస్తా, నేను నా భార్య మా అమ్మ ముగ్గురమే సేవ స్టార్టింగ్. అప్పుడు ఏమొస్తాయి, దేనికి ఎట్టాలి, మీ ఇంట్లో ఏ అవసరం ఉంటాయి అన్ని అవసరాలు మాకు ఉంటాయి. మీకు తెలీదు, కన్నీళ్ళు కాచిన రోజులు మీకు తెలియదండి. దరిద్రానికి పరాకాష్ఠ చూసినక్క నేను. సేవకు వచ్చిన 2 సంవత్సరాల్లో ఓసారి ఎప్పుడో ఒకళ్ళు 100 కాగితం ఇచ్చారు. 100 కాగితం ఖర్చు పెట్టకుండా ఓ రోజంతా చూసాను దాన్ని నేను. అంటే 10, 15, 20, 30 రూపాయల సందాక దాదాపు సంవత్సరంన్నర సంద. అది ప్రతి ఆదివారం ఎంత అంటే 30 రూపాయల లోపే. ఎప్పుడో ఒకళ్ళు 100 కాగితం వేశారు కార్యక్రమం ప్రార్థన చేయించుకుని. 100 కాగితాన్ని 10 సార్లు చూశాను నేను బాగా చదువుకున్నాను, ఎంఎస్సీ బీఈడీ చేశాను, ఒకప్పుడు లెక్చరర్ జాబ్ చేశాను. కానీ సేవకు వచ్చాక మామూలుగా ఉండదు. సేవ అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు. సేవ అంటే చావు. తెల్ల పేపర్ మీద రాసేసి ఇంకా అయిపోయింది, ఈరోజు నాతో కథ అయిపోయిందని రాసిచ్చేత మీద దేవుడికి. ఇది వరకు పాడికి కోడిని కట్టేవారు, తెలుసు తెలదో. మా బతుకు అటువంటిదే. ఏ రోజు సేవకు వచ్చామో ఆ రోజు పాడెక్కినట్టే. రాత్రి ఏమి వచ్చేవక్క, మా అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్ చదివించేవాడిని, చిన్నోడిని అంగన్వాడికి పంపించేవాడిని. అప్పుడప్పుడు అందరూ పడుకున్నాక ఏడుస్తూ ఉండేవాడిని. ఆశ ఉంటుంది కదా, బిడ్డలకి ఇంగ్లీష్ చదువులు కావాలి కదా. కానీ కాన్వెంట్లు ఫీజులు కట్టేంత స్తోమత నాకు. దేవుడే సాక్ష్యం. దేవుడికే తెలుసు, దేవుడికే చెప్పానక్క, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలే. ఓ రోజు నా ప్రసంగం ఒక ఆవిడ అమెరికాలో చూసింది. వాళ్ళ బాధలో ఉండి ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళకు కొడుకు ఫ్యామిలీ. అది వాళ్ళ బాధ ఏంటంటే మనలాగా ఉండదు అమెరికా. మన పిల్లల్ని కొట్టినా తిట్టినా పర్లేదు. అమెరికాలో పిల్లల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు ఒక నెంబర్ నొక్కుతారు, 108 నెంబర్ లాగా. అప్పుడు అది వచ్చేసి వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. పిల్లలు ఎంత చెడిపోయినా పాడైపోయినా వాళ్ళు తిడతాకుండదో కొడతాకుండదు. బిడ్డ బ్రతుకు పాడైపోయింది. పిల్లోడిని కొట్టలేక తిట్టలేక నాన్న అబ్బాయితో మాట్లాడటం మానేశాడు. ఓ పక్కన కొడుకు, ఓ పక్కన భర్త, మధ్యలో నలిగిపోతుంది ఒక స్త్రీ. నా ప్రసంగం చూసి నెంబర్ ఎక్కించుకొని ఫోన్ చేసింది. ఇది మా పరిస్థితి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంది. ప్రార్థన చేసాం. అంత అయిన తర్వాత ఆవిడ నా ఫ్యామిలీ వివరాలు అడిగింది. ఎంతమంది పిల్లలు అంది. నాకు 2 అబ్బాయిలండి. ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారంటే, ఒక అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ చదువుతాడు, ఇంకొక అబ్బాయి అంగన్వాడికి. అదేంటిది, పాస్టర్ గారి పిల్లలు అలాగే ఎందుకుంటారంటుంది. అమెరికాలో ఎలాగుంటుంది తెలుసా అక్క, ఓనర్ గారు కారు కొనుక్కోండి అయ్యారు, విశ్వాసి కారు కొనుక్కోండి, అదే రోజున పాస్టర్ గారు కూడా కారు కొంటారు. వాళ్ళ బట్టలు కొనుక్కున్నారు అనుకోండి, అదే రోజు పాస్టర్ గారు కూడా బట్టలు కొంటారు. అమెరికాలో ఎక్కువ అంటే 3 సంవత్సరాలు వాడతారు కారు, తక్కువ అంటే సంవత్సరంలో మార్చేస్తారు. వాళ్ళు కనీసం ఏం కొనుక్కున్న ఆ రోజు వాళ్ళు పాస్టర్ గారికి ఏం చేస్తారు, కారు కొంటే కారు కొనుక్కుంటే కారు కొంటారు, బండి కొంటే బండి కొంటారు, బట్టలు కొంటే బట్టలు కొంటారు. నేను పాస్టర్ గారు ఏంటి గవర్నమెంట్ స్టూడెంట్, అదేంటి మీరు ఎలా కొంటాం అంటే అమెరికాలో కొంటున్నా కొంటే ఇక్కడ కొత్త ఇలా సిరిపోయిన కాగితాలు రూపాయలు కథ ఆవిడ తెల్ల కదా. నిజమక్క, అలా చూస్తారు అక్కడ. చెప్పినప్పటికీ ఆవిడ అందే, అర్జెంటుగా మీ బిడ్డలను తీసుకెళ్ళి కాన్వెంట్లు వేసే, వాళ్ళ ఫీజులు నేను కడతానందే. మంచోళ్ళైతే కొడుతురు గట్టిగా. నేను చెప్పే మాట ఏంటంటే, నాకు కాళ్ళు తీసేసినా, ఉద్యోగం లేకపోయినా, దరిద్రంలో ఉన్నా యేసయ్యను దూషించలేదు, సేవ మానలేదు, ప్రేమించిన నాకు, నా బిడ్డలకి ఏం కావాలో నా దేవుడు అన్నీ సమకూర్చి ఇచ్చాడు. మన మూలవాక్యం అదే, దేవుణ్ణి ప్రేమించే వారికి
ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికై, ఏం కలగడానికే? మేలు కలగడానికి సమస్తము ఆయనే సమకూరుస్తాడంటండి. ప్రేమించడం నీ వల్ల అయితే మేలు చేయడం ఆయన వల్ల అవుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? మన ప్రేమ మారిపోతాం. అన్నీ ఉంటేనేమో మంచి పాటలు పాడతాం ఏండి కదా, మన కడుపు నిండా ఉంది, ఇంటి నిండా ఉంది, మనుషులందరూ మాట్లాడుతున్నారు, ఆరోగ్యం అంతా బాగుంది, అప్పుడు పాటలు మామూలుగా ఉండవు కదా, మంచి ఉద్యోగంగా ఉంటాయి అక్క, అవునా కదా? అదే కథ మారిపోయింది అనుకో, ఇంకా కూర్చొని నడిపించు నాన్నవా నేనేమో దేకలేకపోతున్నా అంతేనా? హలో, డబ్బు ఉన్నప్పుడు ఎవడైనా ప్రేమిస్తాడు, బలం ఉన్నప్పుడు ఎవడైనా ప్రేమిస్తాడు, ఇల్లు వాకిలి సమృద్ధి ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఎవడైనా. కానీ ఒక మాట చెప్తున్నాను, నీ కష్టాల్లో కూడా దేవుణ్ణి ప్రేమించుడు. నీకేం కావాలో దేవుడే సమకూర్చి పెడతాడక్క. పెట్టడా? మాట్లాడుతున్నది మీరు. ఆ చెల్లి పేరు సుజాత, డెలివరీకి వెళ్ళింది, హాస్పిటల్ బెడ్ మీద ఉంది. ఏంటి డెలివరీ టైంలో టెన్షన్ పడుతుంది అనుకుంటుంది. డాక్టర్ అమ్మగారు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటుంది. ఏం పేరు ఆవిడ పేరు? సుజాత. డాక్టర్ అమ్మ అంటుంది, సుజాత డోంట్ వర్రీ, కంగారు పడుకో, టెన్షన్ పడుకో, నాకేం కొత్త కాదు. ఆపరేషన్లో ఎన్నో డెలివరీలు చేశాను, నీకు నీ పిల్లలకి గ్యారంటీ నేను ఇస్తానంటుంటే ఆ సుజాత అంటుందంట, టెన్షన్ నా కోసం కాదండి మీకోసం అందంట. ఏమందక్క? అదేంటిది? డాక్టర్ అమ్మకి మతోయింది. ఏం మాట్లాడుతున్నావు సుజాత? నేను కట్టగానే మాట్లాడుతున్నాను డాక్టర్ అమ్మగారండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు నా కోసమా? అవునండి, నీకోసం కదా. నా కోసం కాదు, నాకేంటండి, దేవుడు ఉన్నాడు. ఏమంటుంది? దేవుడు ఉన్నాడు. మా దేవుడు గొప్పోడు. ఒకవేళ మీరు వైద్యం తేడా చేసి చచ్చిపోయినా పర్లేదు, నాకు నేను పరలోకం వెళ్ళిపోతాను. కాకపోతే ఇంత హాస్పిటల్ ఉంది, ఇంత పేరు ఉంది, ఇంత మంచి మనసు ఉంది నీకు, కాకపోతే నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, నీకోసమే ప్రార్థన చేస్తానందంట. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తానికి ఇదో రుజువు. దేవుణ్ణి ప్రేమించే వారు దేవుడి గురించి ప్రకటించకుండా ఉండలేరు. దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారక్క? ప్రకటించాలి. నువ్వు చదువుకునే కాడ ప్రకటించాలి, మీ ఊర్లో ప్రకటించాలి, మీ కాలనీలో ప్రకటించాలి, నీ కాలేజీకి వెళ్తే కాలేజీలో ప్రకటించాలి, నీ స్నేహితుల దగ్గర మాట్లాడాలి, మీరు ప్రకటించాలి. బంధువుల దగ్గరికి వెళ్తే చెల్లె ఆడు గోల్మని పోహాడక్క, అయ్యగారు కోడకి ఇస్తే దశం భాగం ఇచ్చి వెళ్తాను, నేను పడి తీసుకెళ్ళిపో. ఇంటికి వెళ్ళిపోకే, బయట కూర్చో, ఏమనుకోకు. ఆవిడ ఆకార రాగం ఎత్తేసుకుంది, ఇంకా ముగించేస్తాను. ఆడపిల్లక్క కొంచెం అలాగే లెక్క. ఆవిడ ఆయా, అమ్మ నువ్వు దాదివా, నువ్వు మిరియామనుకుంటే వెళ్ళు. ప్రభువా, ఈ చిన్న వయసులోనే సంసార బాధ వచ్చింది నాయన. ఈడావిడ వెనకాల వాలంటీరియా, అహరోనా? ఇప్పుడు ఆ మోసే గారు ఆవిడ వందనాలక్క. బావగారు ఉన్నాడు అక్కడ. నా వైపు చూడండి. దేవుణ్ణి ప్రేమించేవారు. టైం అయిపోయింది. అసలు వాక్యంలో 3 భాగాలు చెప్దాం అనుకున్నాను, 3 జ్ఞాపకం చేద్దాం అనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు పర్మిషన్ వచ్చింది, క్వార్టర్ హెయిర్ మళ్ళీ రీఛార్జ్ అయింది. వినండి బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తాను గుర్తు చెప్పనా, దేవుణ్ణి గురించి ప్రకటిస్తారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారు చెప్పాలే. ఆవిడ హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆ టైంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఓసారి మా ఆయన రమ్మనండి చూసుకుంటాను, మా అమ్మ ఎక్కడ ఉందో కొంచెం పక్కన ఉండమనండి, పాస్టర్ గారికి ఫోన్ చేసి ఒకసారి ఫోన్లో ప్రార్థన చేయించండి. పాస్టర్ గారు, అక్క మన వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే మొగుడిని చంపేస్తారు, అత్తగారిని చంపేస్తారు, అమ్మని చంపేస్తారు. ఆ డాక్టర్ గారు కూడా టెన్షన్ వచ్చేస్తుంది. పాస్టర్ గారు ఫోన్ చేసేస్తారు. ఎవరికే? కొంతమంది అంటారు, ఫోన్లో వద్దు పాస్టర్ గారు మీరు రండి, తింగర మోకందానా, డెలివరీ అప్పుడు రావాల్సింది పాస్టర్ గారు కాదు భర్త. అర్థమవుతుందా? కానీ సుజాత ఏం చేస్తుంది? అమ్మా నువ్వు మళ్ళీ వచ్చేతన పెట్టరా, ఇలా తయారయ్యారేట్రా బాబా, చాక్లెట్ ఇచ్చారా? అలాగంటే వస్తావు తెద్దును కదక్క, ఫోన్లో కూర్చో. నానే గారు కొంచెం బియ్యం తినాలి రోజుకి, మీతో ఏగాలంటే. దేవుని స్తోత్రం, ఎంతో ఓపిక ఇచ్చాడు పాపం. అలా నవ్వులు కొట్టుకుపోతున్నాడు అందరూ. అయ్యగారు అలా నవ్వుతూ కొట్టుకుపోతున్నారు.
నేనైతే కసాయోడిని అక్క, మంచోడిని కదా మీ అయ్యగారిలాగా ఎక్కడెక్కడ కైమ కొట్టేస్తాను. ఏనండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించే దానివైతే దేవుడి గురించి ప్రకటిస్తావు. చివరికి ఆఖరు ఊపిరి పోయేటప్పుడు కూడా నువ్వు ఎవరి గురించి ప్రకటిస్తావు చెప్పలే? ఎంతమంది చెప్పావు దేవుని వార్త? ఇదిగో మా ఊర్లో 7 రోజులు కూడా జరుగుతున్నాయి, ఒక్క రోజైనా రా అక్క చెల్లె, జాతరకు కాదు, నీ దినానికి కాదు, ఎప్పుడు రావాలే? మాట్లాడతలేదు మీరు. మీ తెల్ల దగ్గర కోనసీమ ఏరియాకి వెళ్తాయి గారు, వాళ్ళ బంధువులందరూ పిలుచుకుంటారు తమ్ముడు. క్రిస్మస్లకు వాటికి కాదు, ఉపవాస కోటాలకే వాళ్ళ పిల్ల జల్ల ఏపరాలు నాపరాలు తోటకోళ్ళ అత్త మాంగారు ఎవరుంటే వాళ్ళు ఎంతమందిని పిలుచుకొచ్చావు చెప్పి కోటాలకు నువ్వు? వాళ్ళు నువ్వు అత్తమే కష్టమైపోతుంది. చూసుకుంటున్నా మొబ్బట్టేసిందా మానేయచ్చు, అడిగితే చెప్పొచ్చు చచ్చిపోతానని మానేసిన లేరా ఇటువంటి వాళ్ళు? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ప్రకటిస్తారు. ప్రాణం పోతున్నా సుజాత డెలివరీ టైంలో ఏమని ప్రార్థన చేసుకోవాలక్క? అలాగే చూడాలి శాతపడదానిలాక. సమాధానం చెప్పండి, కన్నారు కదా పిల్లల్ని. డెలివరీ టైంలో ఏమన్నా? తండ్రి నాయన తండ్రి నాయన తండ్రి నాయన బిడ్డ నేను క్షేమంగా ఉంటే సందాపేటలో 10 రూపాయలు ఎత్తాను, తండ్రి నాయన కాపాడిన ఆయన కాపాడిన ఆయన మొక్కుబడి. అంతే కదక్క. కూట పెట్టుకుంటానైనా మరమరాలు తెస్తాను, బెల్లం తెస్తాను, అంతేనా? మనం సుజాత తన కోసం భయపడతలే, తన కోసం టెన్షన్ పడతలే. డాక్టర్ అమ్మకు మతోయింది. ఏంటి ప్రార్థన చేస్తుంది? టెన్షన్ నీ కోసం కాదా, నా కోసం కాదు. అదేంటది? నేను చచ్చిపోయినా పర్లేదండి, నాకు పరలోకం ఉంది, నా బిడ్డ చచ్చిపోయినా పరలోకం వెళ్తాడు. కానీ ఇంత హాస్పిటల్ ఉంది, ఇంత పేరు ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత అందం ఉంది, ఇంత కథ ఉంది, కానీ నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, నీ కోసం ప్రార్థన చేస్తానక్క. ఆ ప్రేమకు ముగ్ధులైపోయింది. అంటే యేసయ్యను ప్రేమించేవారు ఇలా ఉంటారా? యేసయ్యను నమ్ముకున్న వారు ఇలా ఉంటారా? ఈ టైంలో కూడా మన కోసం ప్రార్థన చేస్తారు. ఎంత ప్రేమ నా మీద చూపించావంటే నువ్వు దేవుని ఇంకెంత ప్రేమిస్తావు సుజాత. మా హాస్పిటల్లో డెలివరీ చేయాలంటే 60,000 కట్టాలి. ఇదిగో నువ్వు 60,000 కట్టకలేదు, నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఇదిగో ఒక కొత్త బైబిల్ మాత్రం ఫీజుగా ఇచ్చి వెళ్ళిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పట్ల, గట్టిగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. పాడు పాడు పాడు. బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా కష్టాలన్నీ తీరేనయ్యా, నా అప్పులన్నీ తీరేనయ్యా, డోక్రా అంతా తీరేనయ్యా. ఈ పాట ఆగలరా? ఈ మొక్క పాడతలేదు, ఎందుకంటే డోక్రా తీరది చచ్చిపోదాకా. సుజాత, నన్నే ఎంత ప్రేమించావంటే నీ దేవుణ్ణి నువ్వెంత ప్రేమించావో. నా దగ్గర ఇప్పుడు ఎంతోమంది వచ్చారు, కానీ ఎవరు నా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు 10,000 తగ్గించండి 5,000 తగ్గించండి అడిగిన వాళ్ళు తప్ప, నా క్షేమం కోసం నా రక్షణ కోసం అడిగిన వాళ్ళు ఎవరో లేరు. అమ్మో, నీలోనే ఎంత ప్రేమ ఉంటే యేసయ్యలో ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ నేను తెలుసుకోవాలి. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమ నేను తెలుసుకోవాలి. కాబట్టి ఒక్క బైబిల్ మాత్రం నాకు ఫీజుగా ఇచ్చి వెళ్ళిపో, 60,000లో ఒక్క పైసా కట్టొద్దు అంది. కొట్టు ఇప్పుడు కొట్టు చప్పట్లు. దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని సమకూడి జరుగుతాయి. వెళ్ళినప్పుడు అండి కొత్త బైబిల్ కొని చెల్లిపోయిందంటే అండి. తర్వాత ఆ డాక్టర్ అమ్మగారు బైబిల్ చదివి యోహాను సువార్త చదివి తర్వాత బాప్తీసం పొంది వైద్యము ప్లస్ సేవ చేసి సంఘం కట్టిందంట అదే హాస్పిటల్లో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు మౌనంగా ఉండలేవు ఇంటికాడ. దేవుణ్ణి ప్రేమించినప్పుడు కంగారు వచ్చేద్దా, ఏడైపోతుంది, కోట స్టార్ట్ అయిపోద్ది, పాటలు మొదలైపోయి రే తర్వాత ఇంకా తిండి మండిపోతారా అని చెప్పి లాక్కొచ్చేస్తావు కొడుకుని భర్తనే. లాక్కొచ్చారక్క, నువ్వు రావా, అయితే నువ్వు బోతనేసేసి నువ్వు తాగేసి పడుకోండి, నేను ఊపు కూడా వచ్చేస్తాను, అంతేనా? యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు అందరూ యెహోవానే
దావీదు అంటాడు, బాబు ఒక వరమే బాబు, రాజ్యాలు బంగారం కాదు కానీ నేను నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండేట్లు వరము ఈ అన్నాడు. మోషే అన్నాడు, ఎర్రోదటి పొర్రాడి ఎవడగడ కింగ్ అడుగు పొర్రా, పురుషులు మాత్రమే వెళ్ళంటారా ప్రార్థన కంటే పండక్కే కాదు, స్త్రీలు పిల్లలు పశువులు కూడా వెళ్ళిపోతా అలా కాదు అబ్బాయి, పురుషులు వెళ్ళండిరా. ఒక్క డెక్క అయినా చెప్పలే విడవబడదో. ఈ ఉపవాస పండగల్లో ఎంతమంది వచ్చారు మీ ఇంట్లో? సంతార్పణ భోజనం అయితే మొత్తం వెళ్ళిపోతారు. వాళ్ళు రాకపోతే సాంబార్ వేయండి, గ్లాసులో సాంబార్. లేరా ఇటువంటి వాళ్ళు? మా ఊర్లో ఉన్నారు. ఇలా ఇవి వెళ్తున్నా సంసారం ముంచేతకం ఇది. మా ఊరు అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేరంటారా? పెళ్ళికి వెళ్తావు కుటుంబ సమేతంగా, అవునా కదా? ఊళ్ళో ఏదో రికార్డింగ్ డ్యాన్స్ వస్తే ఇంట్లో కూడా వచ్చేస్తారు గబగబా సిమ్లో పెట్టి వచ్చేస్తారు రోడ్డు మీదకి. లేరంటక? యేసయ్యను ప్రేమిస్తే నీ కాలు ఇంటికాడ ఉండదు, నీ మనసు ఇంటికాడ ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి చెప్పకుండా, ఆయన గురించి ప్రకటించకుండా, ఆయన కోసం బ్రతకకుండా ఉండలేవు. మరి పాడమంటే పాడతావు, నేనుండాలేనయ్యా ఎదురు దెబ్బ, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. ఎవరు లేకుండా ఆ మాట ఒత్తి మాట. టీవీ లేకుండా నేనుండాలేనయ్యా, ఈ ఫోనే లేకుండా నే బ్రతకాలే. ఆగండి ఆడ తెలిపోతారేంటి? హలో, ఎక్కడికే ఎంకరండి, ఎంక రావాలి అక్క చెల్లె, వెళ్ళిపోండి, షుగర్ అనుకుంటా వెళ్ళిపోండి. ఎవరు కొంట? నేను తినేసాను అక్క, 3 కర్రలు తినేసాను, నా మీద పెడుతున్నారు మీరా? కూటానికి వస్తే మధ్య వెళ్ళొచ్చా? దేవుని స్తోత్రం చెప్పాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనను ప్రకటించకుండా ఉండలేరు. ఇంకేం చేస్తారో చూద్దాం. దేవుణ్ణి ప్రేమించేవారు ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా అదిగో నీవు ప్రేమించు. తమ్ముడు ఇటువైపు చూడు, మాట్లాడుకో. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంనక పర్వతానక ఓకే మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక దాని మీద దహన బలిగా. చాలు, నా వైపు చూడండి. దేవుడు అబ్రహాము కనబడి, అబ్రహామా నువ్వు ప్రేమించే నీ ఏకైక కుమారుడు గారాల పట్టి బంగారు కొండ, ఓయ్ మాట్లాడండి, ఇందా బయటికి వెళ్ళిపోయిందని బయట ఉండిపోగా మందికి వచ్చావు, కూర్చోబెట్ట పిల్లనే, కూటమే తీసుకురండి, ఎత్తుకుంటాం, కూటంలో ఇబ్బంది పెట్టొద్దు. వినండి పెట్టలారా, నువ్వు ప్రేమించే ఏకైక కుమారుని ఒక్కగానొక్క కొడుకుని తీసుకెళ్లి మోరియా దేశంలో నేను చూపించే పర్వతం మీద దహన బలిగా ఇచ్చేయమన్నాడు. ఇదే స్వరం ఈ రాత్రి వినపడింది నేను పడుకున్నాక. అమ్మా బిడ్డా, నీ ఏకైక కూతుర్ని, నీ ఒక్కగానొక్క కొడుకుని నేను చూపించే కొండ మీద తీసుకెళ్ళి ఇదిగో నువ్వు దహన బలిగా ఇచ్చేయి. దహన బలి అంటే ఏంటి? తీసుకెళ్ళిపోయి ఏంటి కట్టేసి నరికేసి నుప్పంటి చేసి బూడిద చేసి వచ్చేయాలి. ఇది దహన బలి అంటే. ఇదే స్వరం నీకు వినపడింది అనుకో, ఏమంటావు? చిచ్చి బాబా, రాత్రి సైతాను స్వరం, దేవుడైతే అడుగుతారేంటి? లేదా ఇంకో మాట చెప్పనా? ఇదిగో నువ్వు ప్రేమించే నీ భార్యనిచ్చేయి, నువ్వు ప్రేమించే నీ భర్తనిచ్చేయి, ఇదిగో నీ మధ్యన బాగా ఎక్కువ ప్రేమిస్తున్నా బంగారం తీసుకొచ్చి కాణిపెట్లో వేసేయి, ఆ ఇంటి పాట బయటకెళ్ళి వేసేయి, కాణిపెట్లో వేసేయి అని స్వరం వినపడింది అనుకోండి, ఏమంటా? ఈ మధ్యన పీడకల్లో వచ్చేస్తున్నాయి గారు. దేవుడు ఇలాంటి అడగడం. అంటమానమా? అబ్రహాం అన్నాడా? లేచాడు, కొడుకుని తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకుని వెళ్ళిపోతుంటే కొడుకు డౌట్ వచ్చింది. నా తండ్రి ఏమి నా కుమారుడా? దహన బలికి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది,
నిప్పు కూడా ఉంది. గొర్రె పిల్ల ఏది నాన్న అని అడిగాడు. ఏమడిగాడు? గొర్రె పిల్ల తెచ్చారా వాళ్ళు? అబ్రహాం అంటాడు గొర్రె పిల్లని, దహన బలికి గొర్రె పిల్లని, పొట్టేల్ని చెప్పాలే దేవుడే చూసుకుంటాడు. ఎంత విశ్వాసం చెప్పావా? చేతిలో రూపాయలు లేకుండా పెళ్లి కుదర్చగలవా నీ కూతురికి కొడుక్కి? ఎందా తమ్ముడు చెప్పండి తేజాకి పెళ్లి చేసుకోవంటే, పెళ్లి చేసుకుంటానయ్యా మరి రేపు పొద్దున్న డబ్బులు ఉండవని కష్టం అయిపోద్ది, మా ఆవిడ పూలు తేమంటే పూలు కూడా డబ్బులు లేవంటాడు. ఎందుకు తమ్ముడు ఇటువంటి ఉపాస కూటలు లాస్ట్ రోజుకి పెట్టేసుకో కూటం పెళ్ళి, ఆ భోజనాలు కలిసిపోతాయి అన్నాను నేను. నిజమే చెప్పాను కదా, టెస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేయండి మనవాడిని. భోజనం అంటే వెళ్ళిపోతాయి, నాని పాస్ గారు మీటింగ్లో వెళ్ళిపోద్ది, మరి రేపు పొద్దున్న మల్లెపూలు తేమంటే ఎక్కడ డబ్బులు లేవంటాడు. నేను చెప్పే మాట ఏంటంటే నువ్వు చెప్పగలవా? నా పిల్ల పెళ్ళి దేవుడే చూసుకుంటాడో, నా బిడ్డల ఫీజులు దేవుడే చూసుకుంటాడో, నా ఇల్లు దేవుడే చెప్పలే చూసుకుంటాడో చెప్పగలవా? డాక్టర్ బాబు కొడుకు ఫీజు ఎవరు కడతారో కొన్నా అక్క? అమెరికా నుంచి కడుతున్నారా? దిష్టి ఎట్టకండి 2 సంవత్సరాలు కట్టింది అక్క. అది చదువు అయ్యేదా కట్టలేకపోయి అర్థం చేయండి. కట్టకపోతే సెక్కలు వచ్చేస్తాను, మీరే కట్టలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎవరిని ప్రేమించాను? యేసయ్యను ప్రేమించాను. ఎవరు ప్రకటిస్తున్నాను? యేసయ్యను ప్రకటిస్తున్నాను. నా బ్రతుకు ఎవరు చూసుకుంటున్నారో, నా భార్య బిడ్డలు ఎవరు చూసుకుంటున్నారో, వారి ఫీజులు ఎవరు చూసుకుంటున్నారో, వారి వస్త్రాలు ఎవరు చూసుకుంటున్నారో, నాకు చేసిన దేవుడు నీకు చేయడా? మరి ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? ఎందుకు రాసేస్తున్నావు జెండు బాబు ఓక? అల్ప విశ్వాసం. అబ్రాహాం అంటాడు నా కుమారుడా, దహన బలికి పొట్టేల్ని దేవుడే వెళ్ళిపోయాడు, కట్టెలు పేర్చేశాడు, బలిపీఠం కట్టేశాడు, పడుకోబెట్టాడు, కత్తి పట్టుకోడు. దేవుడు అంటాడు హలో అబ్రహాం ఆగో. అప్పుడు ఆ మాట అద్భుతం కూడా చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం కానీ చదవండి. ఆదికాండం 22:12 నుంచి. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, అతన్ని ఏమీ చెయ్యొద్దు. అదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనుక. ఇక్కడ ఈ బైబిల్లో దేవుడికి భయపడి ఉంది, కానీ మూల భాషలో తర్జుమాలో ఏముంటుందంటే అక్క నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అని ఉంటుంది. ఇక్కడ మన తెలుగు గ్రంథికంలో భయపడమని రాశాడు, కానీ ఇబ్రీ భాష మూల భాష తర్జుమా బైబిల్ చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అని ఇందువలన నాకు కనబడుతుంది. అప్పుడు అబ్రహాము అద్దుగో దేవుడు సిద్ధపరిచేశాడు, ముందే దాసుని చేశాడు. కన్నులెత్తి చూడగా పొదలో అద్దుగో ₹1,00,000 మాట పట్టుకెళ్ళి పూట. పొదలో ఏముందంటక్క? కొమ్ములు తగులుకున్న పొట్టేలు. ఏ గొల్లోడు కట్టాడు అక్కడ? ఏ పశువులు కాపర దాచాడు అక్కడ? ఎవరు ఏర్పాటు చేశారు అక్కడ? దేవుడే. అమ్మా దహన బలికి పొట్టేల్ని ఎవరు ఏర్పాటు చేశాడు? దేవుడే. ఇదిగో అబ్రహాము కుమారుని తీసుకున్నాడా? ఆయన అన్యాయస్తుడు. మన ఎంత చదువుకున్న ఎబ్రీ 6:10 నువ్వు చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు. అబ్రహాము చూపిన ప్రేమకే కొడుకుని తీసేసిన అన్యాయం చేశాడా? పొట్టేల్ని ఏర్పాటు చేశాడా? పొట్టేల్ని ఏర్పాటు చేశాడు. ఇస్సాకుని దీవించాడు. నా దేవుడు మీ పిల్లలకి ఏమి కావాలో దాచుంచాడు, అది తగిన టైంలో తెచ్చి పెడతాడు, నమ్ము. అప్పుడు అబ్రహాం అక్కడ పేరు పెట్టాడు యెహోవా ఈరే. అమ్మా ఏంటి దాని అర్థం? దేవుడే చూచుకొనును. యెహోవా ఈరే పడినారా మీరు? వినండి. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవా ఈరేగా నీవయ్యున్నావు, నా అవసరాలన్నీయో తీరుస్తున్నావు. యెహోవా ఈరేగా నీవయ్యున్నావు, నా అవసరాలన్నీయో తీరుస్తున్నావు. ఆరాధనా
అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అబ్రహాముకి కావలసిన పొట్టేల్ని దేవుడే సమకూర్చి పెట్టాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకేం కావాలో దేవుడే సమకూర్చి పెడతాడు. ఇంకో మాట చెప్పొచ్చా? ముగించిన మత్తయి సువార్తలో చదవద్దులే, 27:17లో ఒక మాట ఉంటుంది, 17:27లో ఒక మాట ఉంటుంది. ఆ స్టోరీ నేను చెప్పేస్తాను, కథలాగా వినండి, తర్వాత చౌదరి గానిలే. కపెర్నహూము అనే ఊరిలో యేసు ప్రభు ఉంటాడు, శిష్యులు ఉంటారు. అమ్మా వినండిరా, చిన్ని కథ, 2 నిమిషాలు చెప్తానేనండి. ఈ లోపు పేతురు గారు పెత్తనాలకు మొత్తం ఎందుకో బయటికి వెళ్ళాడు. వస్తా ఉంటే దారిలో ఆడ ఆపారు పన్నులు కట్టించుకునేవాళ్ళు. ఓయ్ పేతురు, అందరూ పన్ను కడుతున్నారు, మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగాడు. పేతురు యేసుప్రభుని అడగకుండానే ఏమన్నాడంటే, కడతాడు మా వాడు అని చెప్పాడు. కొంతమంది మెట్ట పెత్తనాలు ఎక్కువ, చెప్పండి వీళ్ళు చెప్పేస్తారు, చెయ్యింది వీళ్ళు చేసేస్తుంటారు. పేతురు గారు అడిగాడు యేసుప్రభుని కడతాడా కట్టడో, కానీ మాట ఇచ్చేశాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? దారిలో జరుగుతుంది. వాళ్ళు అడిగారు, కడతారని చెప్పి వచ్చేసాడు. లోపల అడుగు పెట్టగానే దేవుడు అంట, అక్కడ బైబిల్ ఉంటుంది, ఆ సంగతి ఎత్తి, అంటే బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అది అంత పేతురు చెప్పాడా? చెప్పక ముందే ఆ సంగతి ఎత్తి పేతురికి కొన్ని మాటలు చెప్తాడు. పేతురు, పన్ను ఎవరు కట్టాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నా, పన్ను ఎవరు కట్టాలక్క? మీ ఊర్లో పన్ను రాదా? ఇంటి పన్ను వస్తుందా? కుళాయి పన్ను వస్తుందా? ఇల్లు లేకుండా ఇల్లు పన్ను ఎత్తి ఏమంటావు? మాట్లాడండి అమ్మలో, మీకు ఇల్లు లేకుండా ఇంటి పన్ను ఎత్తి ఏమంటారో? ఇల్లు రాయమంటే రాయలేదు, కాలనీ రాయమంటే రాలేదు, కానీ పన్నుకొచ్చి వా సంపేతం మళ్ళీ తిరిగి అంటారా అనరా? కుళాయి ఏలేదు, మీకు కుళాయి పన్ను వచ్చింది, ఇంక ఏమంటావు అక్క? మాట్లాడి మీరు మరీ అంత అమాయకంగా యాక్స్ చేయకండి. ఇంటికి వెళ్తే మరి మామూలు కూడా మీ ఇంగ్లీషు మాకు తెలుసు. ఇక్కడ సంతూర్ బేబీ యాడ్లాగా మేమా మాటలా కోపమా? మీకు ఇల్లు ఇవ్వలేదు, ఇంటి పన్ను, అమ్మా ఇంటి పన్ను వచ్చింది, కుళాయి వేయలేదు మీకు, మీ ఇంటికాడ కుళాయి పన్ను వచ్చింది, ఏం చేస్తారా? మౌనంగా కట్టేస్తావా? ఏం చేస్తావు? ఒరిజినల్ బయటికి తీయండి కదా. యేసుప్రభుకి ఇల్లు ఉందా? ఉందా? కుళాయి ఉందా? మరి పన్ను కట్టమంటున్నారు. ఆకాశ పక్షులకైనా ఏమున్నాయి అన్నాడు ఆయన, నక్కలకే. మనిషి కొమ్మడు తలవాల్చుకోవడానికి కూడా కొంపగూడు, మరి పన్ను కట్టమంటున్నారా? నా మాట కానీ బాబు, బైబిల్లో మాట చదవండి, అలాగే చూస్తాను మీ సేతపడి బ్యాచ్ లాగా. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము, త్వరగా తీయండి. మరి అయ్యగారు మరి కార్డు వేసారా? రీఛార్జ్ అయిపోక ముందే ముగించేసుకోవాలి మనం. చదవండి మత్తయి సువార్త 17వ అధ్యాయము. దొరికిందా పుస్తకము? 24 నుంచి అక్క. అరశేకలను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకొచ్చి, అక్క సరిగా చదువా, నేను నీ అంత చదువుకోపని ఎంఎస్సి బీఈడి చదివానక్క. మీ బోధకుడు ఆ బోధకుడు కాదు. అక్షరం మారితే అర్థం మారిపోద్ది. బ్లాక్ స్టీవెన్ గారి పాస్టర్ గారు ఉన్నాడు, కుటుంబ కూడుకులు అంటే బెదరు, కొడుకునంటే బైబిల్ చదవమంటే ఆపత్కాలం మందు నువ్వు ఎలా తాగి ఉన్నావు దేవాహనంట. యేసుప్రభుని తాగుబోతుని చేసాడు కొడుకు, తాగి కదా అక్కడ దాగి ఉన్నావు. మీ ఊరు వచ్చిన అయ్యగారు అక్కడ వాక్యం చెప్తూ పాస్టర్ గారి పేరు లైవ్ వెళ్తున్నా, నా సంవత్సరం ముంచేస్తారు. ఒక ఆవిడ అంటుంది, నీ యవ్వనములకు బదుగా రెట్టింపు గణతరిస్తాడు. అది యవ్వనం కాదు, అవమానమునకు బతిక. అక్క ఏమనుకోకండి అక్క, ఎవరో ఒకరు సరి చేయాలి. అవునంటారా కాదంటారా? మీ బోధకుడు పంపించారు మీరు. యేసు ప్రభుకి ఇంద్రమ్మ కాలనీ కానీ, చంద్రన్న కాలనీ కానీ, జగనన్న కాలనీ కానీ రాశారా? మరి ఇంటి పన్ను ఇచ్చారు. అయ్యగారు అక్కడ ఉందా లేదా పన్ను కట్టమని? ఇప్పుడు యేసు ప్రభు కులాయించారా? 1 ఎకరం పొలం ఇచ్చారా? మరి పన్ను కట్టమంటున్నారా? ఊపిడి ఆపి సమాధానం చెప్పండి. యేసుబాబుకి చంద్రన్న కాలనీ కానీ, జగనన్న కాలనీ కానీ, ఇంద్రమ్మ కాలనీ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ ఏదో ఉంటుంది కదా, గవర్నమెంట్ పథకంలో ఏదో కాలనీ ఇచ్చారా? అది ఇల్లు ఉందా? కుళాయి ఉందా? 1 సెంటు భూమి ఉందా? మరి పన్ను కట్టమంటున్నారా? ఏంటి మర్మం? యూదులలో 30 సంవత్సరాలు దాటిన ప్రతి యవనస్తుడు పన్ను కట్టాలి. ఆ పన్ను యెరూషలేములో మందిర మరమ్మతులకు ఉపయోగిస్తారు. అది మరం అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇంకెక్కువ టైంలో ఇక్కడ అలా ముగించేసాను, పెద్ద కథ అది. ఏండి వచ్చేసాడు, లోపలికి వస్తే పేతురు ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఆ సంగతి ఎత్తి పన్ను ఎవరు కట్టాలా, అంజులు కట్టాలా, స్వహంతులు కట్టాలా, కుమారులు కట్టాలా అని అడిగితే అయ్యే సంభాషణ అయిపోయిన తర్వాత లాస్ట్ నా దేవుడు చెప్పిన మాట చదివేసి ఈ పూట ముగించుకెళ్దాం. 27వ వచనం చదవండి. ఈ మాట చదివేసి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ పాయింట్ ఇది, సముద్రమునకు పోయి. గుర్తెట్టుకోండి, ఈ 4 పాయింట్లు లాస్ట్ అడుగుతాను. ఎక్కడికి వెళ్ళమన్నాడో? ఒకటే సముద్రానికి పోయి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పాలి ఇప్పుడు నాకు ఈ మాటలన్నీ. 2, సముద్రంలోకి వెళ్ళేవాడు గేలమయ్యాల వలయ్యాలక్క. పిల్లకాలంలో చెరువుల్లో గొట్లు అంటే ఏమేస్తాం? మరి సముద్రం అలలు వచ్చేస్తుంటాయి కదా, గేలమేస్తారా? మరి ఏమేమన్నాడో? వలయమన్నాడా? అక్కడున్నా చెప్పాలి మీరు. 2ది గేలము వేసి. 3 మొదట పైకి వచ్చే 3ది ఏం చేయమన్నాడో? మొదట పైకి వచ్చే చేపను పట్టుకో, దాని నోరు తెరిస్తే అక్కడ ఎంత దొరుకుతుందంట? 1 షెకేలు. పన్ను ఎంత కట్టాలి? 1/2 షెకేలు. మన భాషలో ₹1. ఇప్పుడు లేటెస్ట్ పిల్లలు తెలదో. ₹1 పావడంలో 20 పైసలు 10 పైసలు తెలదో. ఇదివరకు చిన్నప్పుడు పావలాటికి వెళ్తే 5 గొట్టలు ఇచ్చేవారు బెదరు. 5 ఏళ్ళు కట్టుకుని ఇలాగ తింటా ఉండేవాళ్ళు. 5 పైసలు కూడా అయ్యగారు. మరి అయ్యగారు ఎప్పుడో మరి అప్పుడు అంత పెద్ద మనిషి అయినా నాకు పావలా 5 పైసలు కాడి నుంచి నాకు కొద్ది తెలుసు. ఇంకా అయ్యగారు ఇంకా ఎక్కువ తెలుసు. ఇప్పుడు వీళ్ళు తెలిసి ఎవరికన్నా? 1/2 షెకేలు ₹1 మన భాషలో. ఏంటి పన్ను 1/2 షెకేలు. చేప నోట్లు ఎంత పెట్టాడంట దేవుడు? 1 షెకేలు దొరుకుతుంది. దానిని తీసుకుని నా కొరకును. ఇది గుండెకాయ లాంటి మాట. ఇది పట్టుకెళ్ళండి ఈ పూట. నీ అప్పు కొరకు, నీ డోక్రా కొరకు, నీ లక్షవారం సీట్ల కొరకు, మీ ఏప్రాల నాప్రాల కట్నాల కొరకు, మీ ఇంటి కొరకు, మీ బంగారు విడిపించడం కొరకు ఎలాగను బాధపడుతున్నావేమో. పేతురు గారికి కూడా అప్పు ఉంది, పేతురు గారు కూడా పన్ను కట్టాలి. కానీ పేతురు గారికి ఇప్పుడు పనేమీ లేదు. ఒకప్పుడు చేపల వ్యాపారం చేసేవాడు. ఇప్పుడు ఎవరు కూడా తిరుగుతున్నాడో? యేసయ్య కూడా తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడో? యేసయ్యను ప్రేమించాడు కాబట్టి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన అప్పు ఎవరు కడుతున్నారో చూద్దాం. అందుకు ఏం జరిగిందో చూద్దాం. నా కొరకును నీ కొరకును. చాలు, అయిపోయిందా? ఈ 4 మొక్కలు 4 నిమిషాలు చెప్పి ముగిద్దాం. వినండి. పన్ను 1/2 షెకేలు లెక్క. ఎంత కట్టాలి? పేతురు గారికి కూడా అప్పు ఉంది, ఆయన పన్ను కట్టాలి. ఆయన ఎంత కట్టాలి చెప్పాలి? ఆ కాణిపెట్లో 1 షెకేలు తీసి, పేతురు నీకు 1/2 షెకేలు, నాకు 1/2 షెకేలు కట్టి అనడా? యేసు ప్రభు దగ్గర కాణి సంచి ఉందా లేదా? డబ్బు సంచి ఉందా లేదా? యేసు ప్రభు సందా పట్టేవాడే కదా. మాట్లాడతలేదు మీరు. యేసు ప్రభు దగ్గర డబ్బు సంచి ఉంది కాబట్టి ఇస్కరియోతు యోధ అంటే అందులో కూడా దొంగతనము చేసేవాడని బైబిల్లో ఉంది. మేమే కాదు, యేసుబాబు కూడా సందా పెట్టుడు కూర్చున్నాడు. ఎవరు ఎంత ఎత్తున్నారో కూడా చూశాడు లేదా? సాయంత్రం నేను చూస్తాను. ఈరోజు తేలిపోద్ది. ఒకసారి ఇంటికి వస్తారా? పెద్దగా పడి ఎందుకు వస్తారా? నా పాయింట్ ఏంటంటే, కానుక పెట్టిలో డబ్బులు ఉన్నాయి కదా, సంచిలో డబ్బులు ఉన్నాయి కదా. పేతురు నీకు 1/2 షెకేలు, నాకు 1/2 షెకేలు కట్టమన్నాడా? ఎదటిది ఎక్కడికి వెళ్ళమన్నాడో? సముద్రానికి పోయి. పేతురు ఎందుకు ప్రభువా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్నాడా? బోధకుడు ఏం చెప్తే అదే చేస్తున్నాడు. సముద్రానికి పోయి. పాయింట్లు పట్టుకోండి. గేలము వేసి. అప్పుడు ఏం దొరుకుతుందంట? చేప నోట్లో షెకేలు ఎందుకు ఉంది? మన గోదావరికి బ్రిడ్జ్ మీద ఎప్పుడైనా వెళ్ళారు మీరు? రైల్వే స్టేషన్ మీద ఎప్పుడు వెళ్ళారా? రైలు బెడ్ మీద గోదావరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే గోదావరి దండ పెట్టుకుని డబ్బులు వేస్తుంటారు. తెలుసో తెలదో మీకు? చూసారో లేదో? అలాగే ఈ భక్తి అప్పుడు కూడా ఉంది. కొంతమంది భక్తులు అంట డబ్బులు అయితే ఏండి చేప నోట్లు ఇరికిపోయిందంట. అది మింగుతాక లేదు, బయటకు వస్తాక లేదు. అది ఎక్కువ అది ప్రార్థన చేస్తుంది. ఎవరో? జంతువులు కూడా ప్రార్థన చేస్తాయి, కాకులు అన్ని కూడా ప్రార్థన చేస్తాయి. ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నమాట. ఇప్పుడు ఆ షెకేలు తీసి, ఏం తీసి? షెకేలు తీసి, షెకేలు తెచ్చుకొని వచ్చి నీకు 1/2 షెకేలు, నాకు 1/2 షెకేలు కట్టేయమన్నాడు. చేపను ఏం చేయాలి? నువ్వైతే ఏం చేస్తావు? చేప తెచ్చి కొసేస్తా నువ్వు. దేవుడు చేపను తెమ్మన్నాడా, షెకేలు తెమ్మన్నాడా?
అక్కడ చేపకే మేలు జరిగింది. ఆ షెకేలు బయట తీయగానే దాని ఊపిరాడింది, సముద్రం పోతే దాని బతుకది బతికింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. పేతురు అడిగితే అప్పు తీర్చాడా, అడగకుండా తీర్చాడా? అడగకుండానే అప్పు తీర్చిన దేవుడు, పన్ను కట్టిన దేవుడు నీ అవసరం తీర్చడా? నీ కష్టం తీర్చడా? నీ ప్రతి అవసరం తీర్చడా? తీరుస్తాడు. నువ్వు కూడా పేతురులాగా యేసయ్యని ప్రేమించి ఆయన వెంబడిస్తే నీ భారం అంతా ఎవరు చూసుకుంటాడు? నీ బాధ్యత అంతా ఎవరు చూసుకుంటాడు? నీ బిడ్డల బాధ్యత ఎవరు చూసుకుంటారు? మాట్లాడాలి. మీరు విశ్వాసంగా చెప్తున్నారా, అల్పవిశ్వాసంగా చెప్తున్నారా? నమ్మండి. ఆత్మీయ అర్థం కూడా చెప్తాను. ఎక్కడికి వెళ్ళమని వెళ్ళనే? పేతుని ఎక్కడికి వెళ్ళమని అక్క? సముద్రం అంటే లోకం. సముద్రం అంటే ఏంటి? మనం లోకంలోకి వెళ్ళాలి. లోకంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాలి. గేలమేసి ఏం పట్టుకోమన్నాడు? ఈ లోకంలో మనుషులు పట్టుకోవాలి. ఎవరి కొరకు? యేసయ్య కొరకు. అమ్మా ఏం చేయాలి? అనేక మందికి సువార్త చెప్పాలి. వాళ్ళని పట్టుకుని సంఘానికి తీసుకురావాలి, మందిరానికి తీసుకురావాలి. చెప్పావా సువార్త? ఏం మోసుకెళ్తున్నారు మీరు? వదినా, పిన్నే, నీకు తెలుసా రాత్రి దాని మొగుడు సీత కొట్టేడు దాన్ని, ఇవి మోసుకెళ్ళేది. ఆ ఇంటి సంగతులన్నీ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ. పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఇక్కడి మాటలు అక్కడ చెప్పి, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి, రెచ్చగొట్టబోకే పెద్దమ్మ, పిచ్చి పెట్టబోకే చిన్నమ్మ. రెచ్చగొట్టబోకే పెద్దమ్మ, పిచ్చి పెట్టబోకే చిన్నమ్మ. ఈ మోసుకెళ్తామ్మా. అంతేనా? అంతేనా? ఈ కదా మనం మోసుకెళ్ళేది. ఇదిగో నిడదోల్లో పూలు కొట్టుకోవడం. మీ ఆయన ఎవరికో పూలు కొన్నాడు. ఈ పిచ్చదే అక్క కొన్నాడో, చెల్లు కొన్నాడో, అమ్మ చిన్నమ్మగారు అమ్మాయి కొన్నాడో, పెద్దమ్మ కొన్నారో, ఇదేమి చూడదు. వచ్చేద్ది. నిడదోల్లో పూలు కొన్నావా లేదా? కొన్నాను అంతే. మిగతా చెప్పలేదు. వచ్చేది గొడవ. లేరా ఇటువంటి వాళ్ళు? స్విచ్ పెట్టేవాళ్ళు లేరా? చెడగొట్టేవాళ్ళు లేరా? మాట్లాడతలేదు మీరు. ఉన్నారా లేరా? ఏం మోసుకెళ్ళాలి? ముసలమ్మ ముచ్చట్లు కట్టబెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టబెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి, ఇంటింట తలుపు తట్టి, ఇంటింట తలుపు తట్టి, యేసయ్యే ఊసే చెప్పమ్మా, ఊరకడే ఉంటే తప్పమ్మా, యేసయ్యే ఊసే చెప్పమ్మా, ఊరకడే ఉంటే తప్పమ్మా. యేసయ్య ఊసు మోసుకెళ్ళి పేతురు చేపను పట్టినట్టు మనం లోకంలో ఉన్న మనుషుల్ని పట్టుకోవాలి. తర్వాత ఏం చెప్పాడు? షెకేలు తీసుకుని మొత్తం నువ్వు తీసేసుకోమన్నాడా? నా కొరకు చెప్పాలి, నీ కొరకు. చదవండి మాట. ఇదే లాస్ట్ మాట, ముగింపు మాట. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును ఆగుదాం. సముద్రానికి వెళ్ళింది ఎవరు? అమ్మా అయిపోయింది, కూటమి అయిపోయింది. సముద్రానికి వెళ్ళింది ఎవరు? పేతురు. గేలం వేసింది ఎవరు? చేపను పట్టింది ఎవరు? షెకేలు ఎవరు దొరికింది? మరి షెకేలు మొత్తం కూడా పేతురు అనుభవించవచ్చు కదా. దేవుడు అంటున్నాడు, మొత్తం నీకు కాదు, నా భాగం నాదే, నీ భాగము. మరి నీ కష్టార్జితం అంతా మొత్తం నీకేనా? మరి దేవుని భాగం ఉంటుంది అందులోనూ. ఎత్తున్నారా? 10వ భాగం ఇచ్చి చేస్తండి. తమ్ముడా లైవ్ వెళ్తుందా? మ్యూట్లోకి వస్తుందా? మ్యూట్లోకి సౌండ్ అంత టెక్నాలజీ లేదా?
దేవుని వంతు దేవునికి ఇస్తే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి, చిరునవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. గోరంట్ల దగ్గర ఓ దైవజనుడు ఉన్నాడు. ఇప్పుడు అది పెద్ద మినిస్ట్రీ. ఆయన ప్రారంభ సేవ మాట చెప్తున్నాను. తమ్ముడు మ్యూట్లోనే ఉంచు నేను చెప్పేదాకా.
మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన పరిచర్యను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన క్రియలు మరుచుటకు ఆయన అన్యాయస్తుడు. ఏ తోటలో పాలేరుగా ఉన్నాడో ఆ తోటకే చెప్పలే యజమానుడు అయిపోయాడు. అతని కథ మొత్తం చెప్పలే. చూసారా, దేవుణ్ణి ప్రేమించే వారిని ఎప్పుడు దేవుడు మర్చిపోడు. ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే, నువ్వు ఇవ్వగలిగింది నువ్వు ఇస్తే, నువ్వు చేయవలసిన పరిచర్య నువ్వు చేస్తే, నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను కూడా నా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. నీ కథ మొత్తం ఈ మధ్య రదిహారుగా పాట, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు పాడ. మోజేస్ అన్న చిక్కాలపాలెం పాస్ గారు మోజేస్ అన్న పైకి రావాలి. పాడండి పాండే. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. చప్పట్లో యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఆమేన్. ఆయన ఎవరి కథ అయినా మార్చేయగలండి. ఒకప్పుడు డాక్టర్ బాబు 3 చక్రాల బండి తిప్పేవాడు అన్న. ఈరోజు నా కారు నేను నడుపుని వచ్చానన్నా, నా కాలు పట్టే వదల పడిపోద్ది, బ్రేక్ యాక్సిలేటర్ తొక్కలేను నేను. కానీ హైదరాబాద్లో మార్పిచ్చాను, చేత్తో లాగుతాను బ్రేక్ యాక్సిలేటర్. ఈరోజు నాతో వచ్చే డ్రైవర్ లేడు, అతను బలహీనం కూడా రాలేకపోయాడు. కానీ ఈరోజు నా కారు నేను నడుపుకునే స్థాయికి నా దేవుడు తీసుకొచ్చాడు. నా జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాను. ఒకప్పుడు నాకు పిల్లలే పుట్టరన్నారు, నాకు పెళ్ళే అవదన్నారు. దేవుడు చక్కని భార్యనిచ్చాడు, 2 కొడుకుల్నిచ్చాడు. నా కథ మొత్తం ఎవడండే దేవుడికి పెట్టి పాడేయమని ఎప్పటి తీసుకురండి. ఒకండి ఒంపుడు గత్తులు పెట్టి పాడైపోయిన దెబ్బలు తీసుకుని ఉన్నారు. బ్రాకెట్ ఆట మీద, గుండాట మీద బెట్టింగ్లు పెట్టి పాడైపోయిన ఉన్నాడు. అవునంటారా కాదంటారా? యేసయ్యకి పెట్టి పాడైపోయిన ఒక్కడిని తీసుకురండి. డాక్టర్ బాబు ఉద్యోగం వదిలేశాడు, నా జీవితాన్ని నా బిడ్డల జీవితాన్ని బలిపీఠ మీద పెట్టేశాను. ఈరోజు రాజు లెక్క బ్రతుకుతున్నాను. ఇది ఎవరిచ్చారు? ఈ ఘనత ఎవరిచ్చారు? ఈ డబ్బు ఎవరిచ్చారు? ఈ పేరు ఎవరిచ్చారు? కుళ్ళుమోతి బ్యాచ్ కూడా మీరు చెప్తలేదు. మీరు నాకు ఇచ్చిన దేవుడు నీకెవడా? అబ్రాహాముని దీవించిన దేవుడిని దీవించడా? సుజాతను దీవించిన దేవుడిని దీవించడా? జాబు వారిని దీవించిన దేవుడిని దీవించడా? ముసలి తల్లికి ఇల్లు ఇచ్చిన దేవుడిని ఇల్లు ఇవ్వలేడా? నువ్వు ఇత్తో ఫస్ట్ ఒక మామిడి చెట్టు రాలన్నా తినే టెంకన్న మట్టిలో పాతి పెడితేనే చెట్టు వస్తుంది. అయ్యగారు ఆ టెంక కూడా నువ్వే మింగైతే చెట్టే రా అంటే వత్తలకి వస్తుంది. ఒక కొబ్బరి బాండమో ఓ మామిడికాయ ఇది కాదని మామిడికాయ పోటీ దాసేస్తే మట్టిలో పెట్టేస్తే ఆ తర్వాత చెట్టు వందలు తెగదినేస్తాయి. పళ్ళు పులిసిపోలేక పచ్చడి మాగాయ. నీకు 4 ఎకరాల పొలం అంటే ఓ మూట జల్లేతే అప్పుడు ఒక 100 బత్త, అయ్యి బాబోయ్ మూట జల్లేయాలా అని అది కూడా నువ్వు మింగేసావనుకోండి, అందరూ కోతకాలం నుండి పంటకు వెళ్తే పిచ్చ మొక్కలు ఉంటాయి, అప్పుడు ఏడుతో కూర్చోవాలి. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే ప్రకటిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ప్రేమించేది ఇచ్చేస్తావు. అబ్రాహాం ఇచ్చేశాడు, తన బిడ్డనే ఇచ్చేశాడు. మరి అబ్రాహాముని జనములకు తండ్రిగా, ఆస్తికి కర్తగా, ఆయనకి ఎంత ఆస్తి ఉందో ఆయనకే తెలియనంత. పేతురు నమ్మకంగా ప్రేమించి వెంబడిస్తే పేతురు పన్ను కూడా, పేతురు అప్పు కూడా ఎవరు కట్టారు? నువ్వు కూడా నమ్మకంగా ఉంటే, నమ్మకంగా పరిచర్య చేస్తే, నమ్మకంగా నీకున్న దాంట్లో తులమో పలమో విత్తుకుంటే ఒకరోజు పంట మేము ఇత్తము, కుమ్మరించుము, దిమ్మరించుము. వీళ్ళు ఇస్తారంట, కానీ దేవుడు ఏం చేయాలంట? ప్రభువా కుమ్మరించుము, ఆకాశ వాకిలి తెరువుము. యేసుబాబు తింగరోడేం కాదు అక్క. బైబిల్ ఎప్పుడు కూడా మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు అక్క? నీళ్ళను ద్రాక్షారసంగా మార్చేవాడు అంటాడు, నీళ్ళను నింపడం మీ పని, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం నా పని.
రాయ తొలగించడం మీ పని, లాజర్ను బ్రతికించడం ప్రతిది అంతే. మనం చేయవలసింది ఒక అరమూట విత్తు ఓ 100 బత్తాలు కోసుకుంటాం. ఈ మాయ మాటలు ఒట్టి మాటలు కాదు. డాక్టర్ బాబు గారి జీవితం పెట్టేశాడు అక్కడ. ఒకప్పుడు తింటాక తిక్కన లేదు, తెల్ల సొక్క లేదు. ఇప్పుడు బాబోయ్ మామూలుగా అక్కవు తినలేకపోతాను అక్కవు అది మామూలుగా లేదు. మనకు కారు, మనకు ఫ్యామిలీ, మనకు కథ. కుంటోడు ఇడి పెళ్ళి అవుద్దేంటి బాబా. మరి అందమైన భార్య, మా ఇసుకు, మా ప్యారు, మరి దిలిక దడకాను మీకు అలాగే ఉంటుంది. మరి నాలాంటి కుంటోడికి పిల్లనిచ్చాడు మామూలు విషయమే కాదు బెదరా. ఇప్పుడు ఇలాంటి అమ్మాయిలు ఉన్నారో ఎటువంటి కావాలంటే ఏమంటారో, మహేష్ బాబు తెల్లగా ఉండాలి, పెబాస్లాగా ఎత్తు ఉండాలి, పవన్ కళ్యాణ్ తెక్క ఉండాలి, ఆడు కూడెట్టబడి పలా కిందేసి తొక్కేనే ఆడు కావాలంటారు. నిజం చెప్పండి రా సెల్లు, మీకు గుణవంతులు కావాలా బలవంతులు కావాలా అమ్మా? చెప్పాలి, మీకు గుణవంతులు కావాలా బలవంతులు వాళ్ళు అందగాళ్ళు కావాలా? గుణవంతులేనా? గుణవంతులే చెప్పండి. మా వికలాంగుల ఆశ్రమాల్లో గుణవంతులు గొప్ప తెప్పలుగా కాకపోతే కళ్ళు కాళ్ళు ఉండవు. తీసుకొచ్చి పెళ్లి చేసేస్తాను. పెళ్ళికి వచ్చిన అదే కట్నం ఉండదు. చేసుకుంటారా? మరి నన్ను చేసుకుందంటే మరి ఇసుకు ప్యారి దిల్లిక దడకను కదా. మాట్లాడేటారు బాబు మీరా. ఒకప్పుడు కాళ్ళు ఉన్నప్పుడు ప్రేమించింది బెదరు ఒక ఆవిడ. ఎంత పొడుగు రాసింది ఉత్తరం ప్రేమ లేక. కాళ్ళు ఉన్నప్పుడు నువ్వు నడిస్తే ఎలాగొంటా బ్యాట్ పట్టుకుని చిలకవరు చెప్పింది. కాళ్ళు పోయాక చిలక ఎగిరిపోయింది. ఆ ప్రేమ మాయి ప్రేమ. నేను ముగిద్దామన్నా ముగింపోతలేదు అక్క. రేపు పొద్దున్నే ఏటలపాలెం వెళ్ళాలి నేను డే అండ్ నైట్ అక్కడ. కానీ నన్ను చేసుకుంది నా భార్య. చక్కని భార్య ఇచ్చారు. ఈరోజు ఇలా మీటింగ్లో వెళ్ళిపోతుంటే కోట నడిపేస్తుంది ఇంటికాడ. గొడ్రాలు అన్నారు తెలుసా నా భార్యని. గవర్నమెంట్ మమ్మల్ని కేకేసి ఆదర్శ దంప సర్టిఫికేట్ ఇచ్చి డబ్బులు ఇచ్చింది మాకు. ఆంధ్ర గవర్నమెంట్ డబ్బులు కూడా ఇచ్చింది. ఆదర్శ దంపతులని వికలాంగుడు చేసుకుందని. కానీ లోకం ఏమని తెలుసా మమ్మల్ని? గొడ్రాలే అంది నా భార్య. ఏడ్చిదా బిడ్డ. ఎలా ఓదార్చాలో అర్థమడదు నాకు. మమ్మల్ని చూస్తేనే ఎన్నో మాటలు పడ్డామక్క. తెలియదు ఏముంది, శుభకార్యాలకి గొడ్రాలు వెళ్తే మాటలు ఎలాగుంటాయి, అక్షంతలు పట్టుకుంటే మాటలు ఎలాగుంటాయి, ఎదురు పడితే మాటలు ఎలాగుంటాయి. ఒక ఆవిడ ఏమని తెలుసు నన్ను, కుంటోడు ఇటు సంసారానికే పనికిరాడు, మిషన్లతో పిల్లలకన్నా. మీకు మాట చెప్తాను, మేము వికలాంగులమే, మాకు కాళ్ళు లేవు, కానీ మాకు మనసు ఉంటుంది. నోరు ఉంది కదని ఎంత మాట పడితే అంత మాట. మా శరీరానికి వైకల్యం ఉంది, కానీ ఈ లోకంలో చాలామంది బుద్ధికి వైకల్యం ఉంది. ఇది మిషన్లతో పిల్లల కనాలి, సంసారానికి పనికిరాడంటే అది మీకు చిన్న విషయం, కానీ మాలాంటి ఒక పురుషుడికి అది చాలా పెద్ద మాట అండి. ప్రభువా ఒక్క బిడ్డని నాయనా ఆయన నా కోసం పెంచుకొని నీ కోసం పెంచుతాను, నీకే ఇచ్చేస్తాను. ఒక బిడ్డనిస్తే నా భార్యకి గొడ్రాలని నిందపోతే చాలనుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే సంవత్సరం తిరిగినప్పటికీ మగబిడ్డ పుట్టాడండి. ఈరోజు ఆ మగబిడ్డ నన్ను తీసుకుని మీటింగ్కి వచ్చాడు. దేవునికి స్తోత్ర. రెండో వాడు అబ్బాయి పుట్టాడు. మరలా 6 నెలల గర్భవతిగా ఉంది నా భార్య. నా భార్యకి ఆడపిల్ల ఇష్టమని ప్రిన్సీ అని పేరెట్టుకుని కళ్ళగా అంటుంది. నేను బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు నాకు. పరలోకం నుంచి ఓ బిడ్డను తీసుకొచ్చి నేనున్న బల్ల మీద పడుకోబెట్టాడు. చాలా అందంగా ఉన్నాడు, బంగారుపు ఛాయలో మెరుస్తున్నాడు. దేవుడు అన్నాడు, నీకు మరలా మగబిడ్డే, ఈ అబ్బాయి పేరు ఎదిద్య పాలు నేనే పెడతానని పెట్టేశాడు దేవుడే. నా భార్యకి చెప్పాను నేను, నీకు అమ్మాయి పుట్టదో మరలా అబ్బాయి పుడతాడో దేవుడు చూపించాడు అన్నాను. అలాగే పుట్టాడు, కాకపోతే త్వరగా పుట్టేశాడు అక్క. నడవలేదాడు, నాకులాగా వికలాంగుడు అయ్యాడు. అలా చేయి చాపడు సారి, అది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నేను బలవంతుడిని అయితే, నేను ఆరోగ్యవంతుడిని అయితే ఇటు చేయి చాపినందుకు వెంటనే తీసుకుని ఎత్తుకునేవాడిని. ప్రభువా నేనే నడవలేను, నేనే పరిగెత్తలేను, నేనే ఒకళ్ళ సహాయంతో బ్రతుకుతున్నాడిని, ఈయన ఏం చేయను. దారంట పేరెంట్స్ పిల్లలను మోసుకెళ్తూ ఉంటారు, సంకలోనో భుజాల మీదో వీపు మీదో అలా చూస్తూ ఉంటాను నేను. ఆ బిడ్డలు ఎంతో ధన్యులో, వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు, వాళ్ళకి మోసే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంతో దురదృష్టవంతులో, కన్న తండ్రి ఉన్నాడు కానీ ఈరోజు కూడా కన్న తండ్రి భుజాల మీద ఆడుకోలేదు. మీ డాడీ మిమ్మల్ని ఎత్తుకున్నాడా? చిన్నప్పుడు ఎత్తుకున్నాడా బిడ్డ మిమ్మల్ని? నేను ఈరోజు మా పిల్లల్ని ఎత్తుకోలేదు.
కన్న తండ్రి కూడా కన్న తండ్రి భుజాల మీద ఆడుకోలేని దౌర్భాగ్యమైన సంతానం నా బిడ్డ. ఆశ లేదా పాస్టర్ గారు అంటవేమో, ఏ తండ్రికి ఆశ ఉండదు? అవకాశము లేదు. అందరి బిడ్డలు ఎగురుతుంటే, గొంతులేస్తుంటే, అలాగా కూర్చుని ఆడుతుంటే ఏడుపు వస్తూ ఉండేది. నా బిడ్డలు నాతో ఎలా ఆడుకున్నా చెప్పనా అమ్మా? పడుకో డాడీ పడుకో, నా రొమ్ము మీద పడుకుని ఆడు ముఖం తెచ్చి నా గడ్డం పామేసుకుని ఆడేసుకుని వెళ్ళిపోయారు. ఈ రోజు దాకా నా బిడ్డలు ఇద్దరిలో ఒక్కడ కూడా డాడీ మమ్మల్ని ఎందుకు మొయ్యలేదు, ఒక్కసారైనా మమ్మల్ని ఎత్తుకోవని ఇప్పుడు దాకా ఎప్పుడు నన్ను అడగలేదు. నా బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మా డాడీ నడవాలా, మా డాడీ పరిగెత్తాలా. మా చిన్నడు అంటాడు, మా డాడీ కాళ్ళు 7 కాళ్ళు అయిపోలే అంటున్నాడు. వాడు ఆశ తీరతాదో లేదో నాకు తెలియదు, కానీ వాడి కోసం మేము చాలా ఏడ్చాం. నాలాంటి బ్రతుకు నా బిడ్డకొద్దు నాయన. జీవితాంతకాలం ఎవరి మీదో ఆధారపడే బ్రతుకు నా బిడ్డకే వద్దు. మా జీవితం చాలా కష్టంగా ఉంటుందండి. ఎక్కలేము, దిగలేము, మొయ్యలేము. ఏం కావాలన్నా ఎవరో తేవాలి, ఎవరో రావాలి. ఒక్కోసారి ఫోన్ చేస్తే మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. ఎందుకంటే డాక్టర్ బాబు పాస్టర్ గారు ఫోన్ చేయంటే ఏదో పని చెప్తాడు. నేను చేసుకునేలాగుంటే నీ సహాయం ఎంత కోరుకుంటాను. నాకులాగా నా బిడ్డ జీవితాంతకాలం ఎవరి వైపు చేతులు చాపకూడదు నాయన. నా బిడ్డ నడవాలి నాయన, పరిగెత్తాలి నాయన. ఇదే ఏడ్చాం. ఈరోజు నా 2 బిడ్డలు నడుస్తున్నారు, నా 2 బిడ్డలు పరిగెడుతున్నారు. నా 2 బిడ్డల జీవితాన్ని బలిపీఠం మీద పెట్టేశాను. ఈ డాక్టర్ బాబు జీవితాన్ని బలి మీద పెట్టేశాను. ఇప్పుడు నా జీవితం ఏంటో చెప్పి వెళ్ళిపోతాను. ఒకప్పుడు చక్రాల బండి తిప్పాను, ఇప్పుడు ఐ కెన్ డ్రైవ్ మై కార్. నా కారు నేను నడుపుకోగలుగుతున్నాను. పెళ్ళే అవదన్నారు, చక్కని భార్యనిచ్చాడు. పిల్లలే పుట్టరన్నారు, మిషన్లతో పిల్లలు కనాలన్నారు, గుడ్రాలు అన్నారు. ఈరోజు 2 అబ్బాయిలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక విలువిచ్చాడు, సంఘాలు ఇచ్చాడు, మందిరాలు ఇచ్చాడు, ఓ టీవీ స్పీకర్ చేశాడు, ఓ పబ్లిక్ స్పీకర్ చేశాడు. అంతకు మించి బలవంతులు, నడిచేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, మోకరించేవాళ్ళు చేసే సేవ ఈ అలుపుడికి, అవుటోడికి ఇచ్చాడు. ఏంటి దేవుడు మర్చిపోతాడాక? మనం చేసిందని మర్చిపోతాడా? మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనకేం కావాలో దేవుడే చూసుకుంటాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన బిడ్డల బాధ్యత దేవుడే చూసుకుంటారు. మీరు దేని గురించి చింతపడుతున్నారో తెల్దో. మీ గృహం కోసం చింతపడుతున్నారేమో, బిడ్డల పెళ్లి కోసం చింతపడుతున్నారేమో, అప్పుల కోసం చింతపడుతున్నారేమో. ఇదిగో నా దేవుడు సమస్తము సమకూర్చి దాచిపెట్టాడు. తగిన కాలంలో అవన్నీ మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. ఆ పన్ను డబ్బులు చేప నోట్లో దాచాడు. ఎక్కడ దాచాడు? చేప నోట్లో దాచాడు. తగిన టైంలో పేతురు పన్ను, పేతురు అప్పు దేవుడే కట్టాడు. పేతురు అప్పు కట్టిన దేవుడు నీ అప్పులు కట్టడా? అబ్రహాముని దీవించి యాండి బిడ్డ స్థానంలో పొట్టేళ్ళని సిద్ధపరిచిన దేవుడు నీ బిడ్డకి ఏం కావాలో సిద్ధపరచడా? సుజాతకు డెలివరీ ఫీజు కట్టిన దేవుడు మీ కట్టడా? ముసలమ్మకి ఇల్లు కట్టిన దేవుడు మీ ఇల్లు కట్టడా? జాబు వారిని సేవకుడు అప్పులు తీర్చే దేవుడు మీ అప్పులు తీర్చడా? తీరుస్తాడు ఆయన. నువ్వు నమ్మితే లేచి నిలబడు. నేను చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం ప్రార్థనలో ఉందాం. నువ్వు నిరాశలో వచ్చావేమో ఇక్కడికి. ఈ అప్పు ఎలా తీరుతుంది? ఈ బాధ ఎలా తీరుతుంది? నా బిడ్డ బ్రతికి ఏంటి? ఏమైపోతాడు రేపొద్దు నా బిడ్డ? కళ్ళు మూసుకోరా చెల్లి, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోరా చెల్లి, కళ్ళు మూసుకో చెల్లి. ఏమైపోతుంది నా బిడ్డ? ఏమైపోతుంది నా బిడ్డ? అమాయకుడు, తింగరోడు. ఈ ఇల్లు అప్పుడే తీర్చగలనా? ఇదిగో ఈ పెళ్లి నేను చేయగలనా? అయ్యో నాకు ఈ జబ్బు పోతాదా? ఇలాగే చనిపోతానంటావా? నా జీవితంలో మంచి రోజులు చూడనా అని ఏడుస్తున్నావేమో. కళ్ళు మూసుకో చెల్లి, కళ్ళు మూసుకుని అడుగు. దేవా దేవా దేవా, నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదయ్యా. నా చేతులు వట్టి చేతులు ఆయనకు వైపు చూపించు. నా చేతుల్లో ఏమీ లేదు. 2 చేతులు పైకెత్తు, 2 చేతులు పైకెత్తు. అయ్యా నా చేతుల్లో ఏమీ లేదయ్యా, నేను వట్టిదాన్నయ్యా, మట్టోడినయ్యా, ఒంట్రోళమయ్యా. మేమెంత మా బ్రతుకు ఎంతయ్యా, మేమెంత మా స్థాయి ఎంతయ్యా. అప్పు చూస్తే కొండలాగా ఉందయ్యా, సమస్యలు చూస్తే పర్వతములాగా ఉన్నాయ్యా. ఈ వ్యాధులు ఎక్కువైపోతున్నాయ్యా, మందులు మింగలేకపోతున్నానయ్యా, హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నానయ్యా. నా బిడ్డ పరిస్థితి ఏంటయ్యా? నా బిడ్డల పరిస్థితి ఏంటయ్యా? వివాహ పరిస్థితి ఏంటయ్యా? నా సంఘ పరిస్థితి ఏంటయ్యా?
అని బాధపడుతుంటే యేసయ్య చెప్పు, అయ్యా నువ్వు ఒక్కడవే నా స్థితిని మార్చగలవు, నువ్వు ఒక్కడవే నా పరిస్థితిని మార్చగలవు. అబ్రహాముకి నాయన హాని చేయలేదు, కొడుకు స్థానంలో పొట్టేని సిద్ధపరిచావు, నా కోసం కూడా ఒక సిద్ధపాటు చేశావు, ఒక మేలు దాచావు నాయన. అయ్యా నేనే జారిపోయాను, నేనే అల్ప విశ్వాసినయ్యాను. బిడ్డ నోరు తెరవరా తల్లి, నోరు తెరు. పేతురు అప్పు తీర్చిన దేవా నా అప్పు తీర్చయ్యా. అడుగు దేవుణ్ణి. నాకెవరు లేరయ్యా, నాకు తోడెవరున్నారయ్యా, నాకెవరు లేరయ్యా, నాకు తోడెవరున్నారయ్యా. ఆ దుఃఖాన్ని తీసి కన్నీరు తుడచి, ఆ దుఃఖాన్ని తీసి కన్నీరు తుడచి నన్నే హత్తుకోవయ్యా యేసయ్యా, నన్నే హత్తుకోవయ్యా, నన్నే హత్తుకోవయ్యా యేసయ్యా, నన్నే హత్తుకోవయ్యా. బిడ్డా నీకు తోడెవరు లేరేమో, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరేమో, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరేమో, నీ అప్పులు తీర్చడానికి కానీ, నిన్ను హాస్పిటల్ చెప్పడానికి కానీ నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరా? యేసయ్య తోడుగా ఉన్నాడు బిడ్డ, నీకు ఆయన తోడుగా ఉంటాడు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉపవాస పూటలు అందుకే ఈ సమస్య పరిష్కారం కోసమే. పాపిని నేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా, పాపిని నేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా. రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి, రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి నన్ను చేర్చుకున్నావయ్యా యేసయ్యా, నన్ను చేర్చుకున్నావయ్యా యేసయ్యా. చివరిగా ఆరాధనా 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 నీకేనయ్యా, ఆరాధనా 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 నీకేనయ్యా. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, మారా జీవితాలు మధురముగా మార్చండి అయ్యా, కన్నీటిని నాట్యముగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఈ బాధలు ఎలా తీరుతాయి, ఈ అప్పులు ఎలా తీరుతాయి, ఈ కష్టాలు ఎలా పోతాయి, ఈ జబ్బులు ఎలా పోతాయి అని ఏడుస్తున్న బిడ్డలు ఇక్కడ ఉన్నారయ్యా. గృహాలు లేక, వివాహాలు ఆలస్యమై, పిల్లలు లేక నలిగిపోతున్న వారిని చూడండి అయ్యా. అయ్యా నిన్ను ప్రేమిస్తే చాలు అన్నీ సమకూరుస్తానన్నావు అయ్యా. మిమ్మల్ని ప్రేమిస్తున్నామయ్యా యేసయ్యా, నువ్వంటే మాకు ఇష్టమయ్యా. మాలో కొన్ని లోపాలు పాపాలు ఉన్న మాట నిజమే కానీ, కొన్నిసార్లు జారిపోయిన మాట నిజమే కానీ, యేసయ్యా మీరంటే మాకు ప్రేమయ్యా. నువ్వు తప్ప మాకు ఎవరున్నారయ్యా? అయ్యా ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. సంఘాలు బాగోవాలని దైవజనుడిని ప్రేరేపించి రేపి నా సంఘ బిడ్డలకి మేలు జరగాలని, నా సంఘ బిడ్డల కుటుంబాలు ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఇది భారం అనుకోకుండా సంఘ బిడ్డల బ్రతుకులు బాగుంటే చాలని 7 దినాలు నాయన ప్రతిష్ఠించారు నాయన. దైవజనుల ఆశ తీర్చండి అయ్యా, దైవజనుల కోరిక సిద్ధింప చేయండి నాయన. ఈ 7 రోజుల కోటాల బట్టి
ప్రతి ఒక్కరికి యేసు నామములో మేలు కలుగును గాక. మీకు కావలసిన నా దేవుడు సమకూర్చును గాక. ఒకరోజు మీరు సాక్ష్యం చెప్పుదురు గాక. 7 రోజుల సభలకు మేము వెళ్ళాం. ఇదిగో నాకు ఈ కార్యం జరిగింది, నాకు ఈ మేలు జరిగింది, ఆ సభలు వ్యర్థం అవ్వలేదని ఒకరోజు సాక్ష్యం చెప్పేలాగా అందరి జీవితాల్లో కార్యము చేయండి. అబ్రహామయ్య గారిని, అమ్మగారిని, వారి సంఘాలను కూడా దీవించండి. నానుబాబాయ్ గారిని, అమ్మగారిని, వారి బిడ్డల్ని, సంఘాలని, సేవలు దీవించండి. ఆర్కెస్ట్రా బిడ్డల్ని, వారి ఫ్యామిలీని ఆశ్రయించండి. సౌండ్ సిస్టమ్ లైవ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు దీవించండి. మోజేస్ అన్న సంఘాలని, సేవను దీవించండి. ఈ సేవకు గుప్పులు విప్పిన వారిని, పరిచయం చేసిన వారిని, ఉపచారం చేసిన వారిని అందరినీ దీవించమని, ఎత్తబడిన వాక్యం సాక్ష్యం నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ, మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి ప్రత్యేక వందనాలు.